థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. సిరిసిల్ల నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించినటువంటి ఉచ్చిడి మోహన్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. సో ప్రజెంట్ కరీంనగర్ జిల్లాలో వీరు నివసిస్తూ ఉన్నారు. సో అప్పటి రాజకీయాల కావచ్చు, ఇప్పటి రాజకీయాలు కావచ్చు, కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం అండి. మీరు BVR టీవీ న్యూస్ నుంచి మీరు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యా సార్, ఫస్ట్ మీరు బాగున్నారా సార్? చాలా బాగున్నామండి. యా, పర్వాలేదు. మీ ఆరోగ్యం ఓకేనా? అంతా ఆరోగ్యం పర్వాలేదు. ఓకే. అంటే నాకు ఇక మామూలుగా పెద్ద ఏం లేదు, కానీ మధ్యలో స్టంట్ పడడం కూడా జరిగింది 3-4 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఎన్నిసార్లు స్టంట్ పడ్డా? వన్ టైం ఒకటేసారి స్టంట్ పడడం జరిగింది. అది ఎప్పుడు లేనటువంటిది. ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాం. రకంగా షుగర్ వచ్చి చాలా ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికి గడుపుకొస్తున్నాం. 45 ఇయర్స్ అయింది నాకు షుగర్ వచ్చి. ఓ, స్టిల్ ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు సార్? 80 ఇయర్స్. 80. ఇవ్వాలనే నా బర్త్డే. ఓ, 8. టుడే ఈజ్ యువర్ బర్త్డే. బర్త్డే ఆల్సో. 8th డేట్ ఇవాళ, 8వ తారీఖు. 8 జూలై. 8 జూలై. యా, ఓకే. సో 1983లోనే ఎన్టీ రామారావు గారి పీరియడ్లో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. యా, దానికన్నా ముందు మీ బాల్యం, ఎడ్యుకేషన్ ఒకసారి తెలుసుకుందాం. నా బాల్యము, నేను ప్రైవేట్లో HSC పాస్ అయినా. ఫస్ట్ మా ఊళ్ళో 5th వరకు మీ ఊరు పేరు చెప్పండి. అల్మాస్పూర్. ఇప్పుడే ఎల్లారెడ్డిపేట మండలం, అల్మాస్పూరు విలేజ్. అక్కడ నేను 5th వరకు అంటే 4th వరకు చదివిన. అప్పుడే కొత్తగా 56లో గ్రేడ్ అనేది వచ్చింది సిద్ధాంతం. క్లాస్ పోయి గ్రేడ్ అన్నారు. గ్రేడ్ అంటే ఒక సంవత్సరం ఎక్కువ చేసి 5వ తరగతి అని 6వ గ్రేడ్ అని ఉన్నది. 6వ గ్రేడ్లో ఎల్లారెడ్డిపేటలో జాయిన్ అయినా. SSC పాస్ అయ్యేదాకా అక్కడనే చదువుకోవడం జరిగింది. దాని తర్వాత HSC అనేటువంటిది ముస్తాబాద్లో చదవడం. తర్వాత 65లో పాస్ అవ్వడం జరిగింది. SSC పాస్ అంతే. 65లో SSC అంటున్నారు. 69లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, కానీ అప్పుడు అన్నోని పిల్లగాండ మాదిరిగా అన్నట్టు అమలు చేసినాము. ఇంక మీకు చెప్పాలనుకుంటే కరీంనగర్లో కూడా జైల్లో పెడుతురు కదా అందరినీ, చేసే మూమెంట్ పిల్లలను అందరినీ పెడితే అప్పుడు జైల్లో స్థలం సరిపోక మామూలు జూనియర్ కాలేజ్ ఆఫ్ గర్ల్స్ అనే దాంట్లో పెట్టడం జరిగింది. అంతమంది వచ్చిల్లా? చాలా మంది ఉన్నాం. చాలా విపరీతమైన ఎన్నో దాంట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ స్థలం సరిపోక అప్పుడు కూడా దాంట్లో పాల్గొనాం. అప్పుడు పాల్గొనేటువంటి టైంలో నేను తొందరగా స్టడీ విడిచిపెట్టి ఊళ్ళో 2 సంవత్సరాలు ఉండి ఇతరత్ర ఎవరికైతే గరీబ్ గారు ఉంటారో, ఎవరైతే మా ఊళ్ళో ఉన్నటువంటి కష్టము నష్టము అనేటువంటిది ఏదైనా జరిగేటువంటి దాంట్లో కూడా అందరికీ సహాయం చేసేటువంటి పరిస్థితిలో నా సేవలు ఉండేటివి. ఆ సేవను అనుసరించే మా ఊళ్ళే నన్ను యునానిమస్గా సర్పంచ్ చేయడం జరిగింది. సర్పంచ్ అయ్యారు మీరు? సర్పంచ్ అయ్యాను. అది ఎప్పుడంటే 69 లాస్ట్ అనమాట. 70 అనుకోండి ఇక జరిగింది. కానీ మాది 5 ఇయర్సే పీరియడ్ ఉండే. కానీ ఎవరు కూడా ఎలక్షన్లు పెట్టకపోతే అంజయ్య గారు సీఎం వచ్చినాక తర్వాత వచ్చిన వాళ్ళంతా నా వాళ్ళే, మన పార్టీ వాళ్ళే, వేరే కాదు అనేదాంటే ఆయన ఎలక్షన్ పెడితే తిరిగి 81లో ఎలక్షన్ జరిగింది సర్పంచ్. అంటే మాక్సిమం మీరు 11 సంవత్సరాలు మొదటిసారి 11 ఇయర్స్ సర్పంచ్ గా ఉన్నారు మీరు? సర్పంచ్ ఉన్నాం సార్. అప్పుడు నిధులు వచ్చినాయి సార్? మనం నిధులు అంటే మామూలుగా కొంచెం డెవలప్ అవడానికి అంత పెద్దగా నిధులు లేవు. ఏదన్నా మామూలు చిన్నగా రోడ్డుకో దానికో దేనికో. అప్పుడు అంతా వ్యవసాయం బాగుపడాలని అలాంటి దాని మీదనే ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాళ్ళు. యుఎస్ఓ ఉండే, ఎందుకంటే సమితి తరఫున ఆటలాడించుడు అవి ఇవి అనేది SEO అని ఉంటుండే. దానికో ప్రత్యేకమైంది. ఏదైనా సమితికి వస్తే వ్యవసాయానికి తగ్గటువంటి ఎరువు బస్తాలు కానీ ఇట్లాంటివి అది సబ్సిడీ రేట్లలో ఇచ్చేది వాళ్ళు. వ్యవసాయం వాళ్ళకు సహాయం చేసేటువంటి పద్ధతిలో కానీ, ఈ ఊళ్ళో చెట్లు నాటడం కానీ, మంచి చెడ్డ కానీ, ఏదైనా స్కూల్ పని చూసుకున్నాడు, డెవలప్ చేసుకున్నాడు, అలాంటి యొక్క ఫండ్స్ తోటి చిన్నగా రోడ్లు కానీ మోరీలు కానీ ఉన్నటువంటి ఫండ్స్ తోటి సర్జరీ చేసేవాళ్ళం. ఓకే. సో 81 వరకు మీరు సర్పంచ్. 83లో ఎన్టీ రామారావు గారి గాలి వచ్చేసింది. గాలి ముచ్చట తర్వాత మళ్ళీ 81లో కూడా సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి. అప్పుడు ఎవరు గెలిచారు? నేనే గెలిచిన. నేనే గెలిచుడు ఏంటంటే నేను మళ్ళీ యునానిమస్ దాంట్లో కూడా. ఓకే. అయితే ఆ 2 ఇయర్స్లో అప్పుడు ఏమైందంటే సమితి ఎలక్షన్స్ వచ్చినాయి. సమితి ఎలక్షన్స్ ఇప్పటి మాదిరిగా కాదు, డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండే. ఎట్లా ఎమ్మెల్యే కోటేసిన మాదిరిగా.
ఆహా, ఓకే. అయితే అందులో పాపారావు గారు సమితి ప్రెసిడెంట్గా, నేను ఇంకా జగ్గారావు గారని, భగవంతరావు గారని, ఇంకా చాలామంది 9-10 మంది కాంటెస్ట్ చేసినాం. సమితిలో మాకు వచ్చినటువంటి ఓట్ల కంటే అధిక ఓట్లు పాపారావు గారికి రావడం వల్ల వారు సమితి ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు నేను మొత్తం మా యొక్క ప్రదేశానికి కూడా పూర్తి పరిచయంగా లేము. ఏమో సర్పంచ్లో వస్తాం, సమితికి వస్తాం, పోదింగ్ కానీ మేము ఎక్కడ తిరిగిన వాళ్ళం కాదు కదా. మా ఏరియాకు తప్ప మా పేరు వేరే బయట లేకుండే. ఓకే. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చింది. మా దగ్గర 110 మంది సర్పంచులు. అప్పుడు పాపారావు గారేమో ఇక గెలిచిన మనిషిగా ఉన్నాడు. దానికి నాతోటి ఎవరైతే కాంటెస్ట్ పాపారావు గారి మీద చేసినారో వారిది ఒక గ్రూప్ అనేది మరొక గ్రూప్ మాదిరి ఉండాలా, మనం ఏదైనా మంచికి మనం స్ట్రగుల్ చేసినట్టు ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా నన్ను పిలుచుకొని వాళ్ళ ఆశీర్వాదంతో వైస్ ప్రెసిడెంట్గా నిలవడం అంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను నిలబడా అని చెప్పిన వారికి. చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్క నయా పైసా కూడా పెట్టద్దు, అంత మేమే చూసుకుంటామని చెప్పి వాళ్ళే క్యాంప్ పెట్టి వాళ్ళే ఉంచి నన్ను వైస్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ యునానిమస్ కావడం జరిగింది. మీ అన్ని యునానిమస్ అవుతా ఉంది అప్పుడు ఎలక్షన్లో. అయితే 2008 అని అంటే అది అయిపోయిన తర్వాత ఆ పీరియడ్లోనే ఏడీబీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఏడీబీ అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంకు, ఎల్ఎంబి అంటారు దాన్ని. ఎట్లా భూమి తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని, అంటే ల్యాండ్ మార్టిగేజ్ అంటే ఎల్టీ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ అనమాట. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఏమో ఇప్పుడు అప్పులు ఇచ్చి ఇచ్చి మళ్ళీ వసూలు చేసి వాళ్ళకి ఇచ్చిన తప్ప ఏమి లేకుండే. ఇదైతేనేమో భూమి లెవెల్ చేసుకుంటుంది కానీ, బావి తోడుకుంటుంది కానీ, పైపులు వేసుకుంటుంది కానీ, భూమి చదువులు చేసుకొని అచ్చుకట్టేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడానికి లాంగ్ టర్మ్ లోన్స్, మోటార్లు పెట్టుకోవడానికి ఇచ్చేటువంటి. దానికి కూడా సిరిసిల్లలో మాదొక ప్యానల్, అపోజిషన్కి ఒక ప్యానల్. మా ప్యానల్ తరఫున మేము ఒక ప్రెసిడెంట్ అనేటువంటి మనిషి నిలబడితే అక్కడ అప్పుడు నరసింహరావు గారికి సెస్ చైర్మన్గా నేను సహకరించిన కాబట్టి ఎల్ఎంబి చైర్మన్గా వాళ్ళ సహకారంతో ఎల్ఎంబి చైర్మన్గా కూడా నేను కావడం జరిగింది. 84 దాకా ఉన్నా చైర్మన్గా. 84 వరకు అంటే మీరు చైర్మన్ గా ఉంటూనే ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశారు? చైర్మన్. అప్పుడు ఈ కోఆపరేటివ్ దానికి కానీ దేనికి కానీ లిమిట్స్ లేవు, దేనికంటే దానికి చెయ్యొచ్చు. అప్పుడు కోఆపరేటివ్ కూడా చెయ్యొచ్చు అనేది ఉండే కోఆపరేటివ్ లా. ఇది ఉండంగా అన్ని చేయొచ్చు. అప్పుడు నాకు 4 ఉన్నాయి. అట్లా అంటే ఇప్పుడు ఏడీమీ చైర్మన్ ఉంది, వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా. ఇటు ఎమ్మెల్యే అయినాక మాత్రం వైస్ ప్రెసిడెంట్ కు రిజైన్ చేయవలసి వచ్చింది. ఓకే. ఎమ్మెల్యేగా అయ్యిల్లు ఎన్టీ రామారావు గారి గాలి. మీరు వారి దగ్గరికి వెళ్ళారా, ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారా, లేకపోతే వారే మీ దగ్గరికి వచ్చారా? అసలు ఏంటిది, ఏం జరిగింది? పోలేదు. ఎందుకంటే మీకు సరిగ్గా చెప్పారా? చెప్పాలి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయనకున్నటువంటి యొక్క పద్ధతిలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అబ్జర్వ్ చేయడానికి అబ్జర్వర్లను తోలిచ్చిండు. ఎవరు ఏ పార్టీ, ఎవరి యొక్క వ్యక్తిగతం ఎట్లున్నది, ఆయన యొక్క మంచితనం ఏముంది, ఎవరు క్యాండిడేట్ అయితే మనం గెలవగలుగుతాం అనే దాని మీద మా దగ్గరికి అప్పుడు వారి పేరేదో ఒక పెద్ద మనిషి, ఈనాడులో పనిచేసేటువంటి పెద్ద మనిషిని, నాగేశ్వరరావు ఆయన పేరు ఏదో ఉండే, నాకు సరిగ్గా అది లేదు కానీ అదే అనుకుంటా, వారిని దోలించిండ్రు. వాళ్ళు దోలిస్తే వారు వచ్చి నన్ను అంతా తిరిగి వచ్చి నన్ను కలిసిండ్రు. కలిసినాక పాపం వారు చెప్పింది ఏంటంటే, మీరు తెలుగుదేశంలో కలవండి సార్, నేను హెల్ప్ చేస్తా, నేను మీ రికార్డు మంచుకున్నది నేను విన్నా, ఏదైనా కలవని అంటే నేను వారితోటి రిక్వెస్ట్ చేసి చెప్పిన ఏంటంటే, నేను తెలుగుదేశంలో కలవా. ఎందుకు కలవా అంటున్నా అంటే, నేను ఎమ్మెల్యే ఏ పద్ధతి అయినా ఇండిపెండెంట్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడు 83లో ఎందుకు అని అంటే, తెలుగుదేశంలో కలిసినట్టయితే వారు టికెట్ ఇస్తారో ఇయ్యరో తెలియదు. టికెట్ రాని పరిస్థితిలో నేను ఇట్లా చేసినట్టయితే దానికి విరుద్ధం చేసిన పరిస్థితి అవుతుంది, మంచి పేరు ఉండదు. కాబట్టి నేను ఇండిపెండెంట్ చేయడానికి ఉన్నా కాబట్టి దయచేసి మీరు ఇవ్వండి, వారు పిలిచి టికెట్ ఇస్తే నేను గెలిచి వాళ్ళ దగ్గరికి వస్తా, కానీ నేను మాత్రం కలుసుడు జరగదు ఇప్పటి పరిస్థితిలో అన్న. ఎన్టీ రామారావు గారిని వీరితోటే ఎన్టీ రామారావు కలుసుడు
పార్టీకి వస్తా అనేది ఉంది అభిప్రాయం, కానీ పార్టీలో కలిసి నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ చేసినట్టయితే ఒక పార్టీకి నేను తప్పు పని చేసినట్టయితే మనం ఈజిప్ట్ ధర్మం కాదు కదా. ఆ పద్ధతిలో చెప్తే అయ్యో గట్ల నారాయణ అన్నారు, వారు పోయినరు, వారికి ఏం చెప్పిండ్రో ఏమో మనకు తెలియదు. కానీ ఏదేమైనా కూడా అక్కడ నాదెండ్ల భాస్కర్ రావే అప్పుడు రాజకీయంగా ముందున్నాడు కాబట్టి ఆయన రేపటిన ఎన్టీ రామారావు గారికి సహకారం ఇద్దరు కలిసి చేసుకున్నారు కాబట్టి ఆయన ఏం చెప్పాడో మేమేమో వెనకసిరి పోయిన వాళ్ళం, మొదలు పోయినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నట్టు వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ టికెట్ అనౌన్స్ కూడా అక్కడ ఒక కార్యకర్తకి ఇవ్వడం జరిగింది. మొదలు ఒక క్యాస్ట్ కార్యకర్తకు కోమట్లు అనేటాయనకు వైశ్యునికి ఇవ్వడం జరిగింది. కానీ వైశ్యులు అందరూ కలిసి పాపం ఆ అబ్బాయిని తీసుకొని పోయి, అంటే ఆయన ఎవరికి పరిచయం లేదు, ఎవరు తెరవాడు, ఆయన రికార్డు కాదు, మేము మొదలే వైశ్యులకు టికెట్ ఇచ్చి ఓడిపోయినాం అనుకుంటే మా యొక్క రికార్డు బాగుండదు అనే ఉద్దేశంతో కలిసి వాళ్ళందరికీ కూడా ఈయనైతేనే బాగుంటాడని నా మీద ఉద్దేశంతో కలిసి ఆయనను తీసుకుపోయి ఎన్టీ రామారావు దాకా ఈయనకి ఇయ్యకండి, మీరు ఇక్కి ఏదన్నా చేస్తున్నారు ఈయనకి, కానీ ఇప్పుడైతే మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి అని కూడా చెప్పొచ్చిండ్రు వాళ్ళు. చెప్పించినాక కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతి వాళ్ళ లెక్క, ఒకటి ఓడిపోతుంది ఒకటి గెలుస్తుంది, మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం అనుకున్నారు, వాళ్ళు ఏదో జరిగింది. కానీ ఇక లాస్ట్ మూమెంట్ నా అదృష్టమో అదేందో ఒక వఫా ఏమొచ్చిందంటే చొక్కరావు గారికి కూడా టికెట్ రాదు కరీంనగర్లో ఎమ్మెల్యేగా, ఆయన సీఎం క్యాండిడేట్ కాబట్టి ఆయన ఎక్కడికి వచ్చి గెలుస్తాడు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. సిరిసిల్ల జె నరసింహారావు రిలేషను, ఆయన శిష్యుడు కాబట్టి అక్కడికి వస్తేనే చొక్కరావు గారికి అక్కడ టికెట్ ఇచ్చినట్టుంటుంది, సీఎం అయ్యే వ్యక్తి అనేటువంటి దాని మీద అఫా వచ్చింది. అది ఎవరు కరెక్ట్గా చూసిన వాళ్ళు కాదు. ఆ ఫ్లో వచ్చిన తర్వాత అప్పుడు చొక్కరావు గారు నిలబడతారా అన్నాక మరి వాళ్ళు ఏమర్చు ఆలోచించారో, కానీ అప్పుడు నన్ను పిలుచుకొని మరి చొక్కరావు గారు నిలబడతామంటే చొక్కరావు గారు దేవుడు నిలబడ్డా నేను గెలిచేస్తాను అని చెప్పడం జరిగింది. అంటే అది గర్వమైన మాట కాదు, కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరు ఆశీర్వాదం ఉంటుందని చెప్పి అన్నా. లేదా అట్లా అనకపోతే కూడా నన్ను వీక్ అని అనుకుంటారు కదా, డబ్బు లేవు మాట బింకారం తప్ప. కాబట్టి అన్నాక పాపం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆయన ఆశీర్వాదంతో మా యొక్క అందరి సహకారం, నాకెవరు లీడర్ల సహకారం లేదు, అంత మామూలు మాకు సహకారం అందినటువంటి పిల్లలు కానీ అంటే అప్పుడు తెలంగాణ అనేటువంటి అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ మామూలు వాళ్ళు, నా దోస్తులు అనేటువంటి వాళ్ళు, మా చుట్టాలనేటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా ఎక్కువ పిల్లల యొక్క ప్రోత్సాహంతో గెలుచడం జరిగింది. అది గెలిచిన తర్వాత ఇక్కడ మీరు గెలిచారు. అప్పుడున్నటువంటి నేరెళ్ళ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు యాడ్ అయి ఉన్నాయి? నేరెళ్ళ నియోజకవర్గం డిఫరెంట్, మాదేమో నేరెళ్ళ నియోజకవర్గంలో ఉన్నది మా ఊరు, సొంత ఊరు అనేది ఇప్పుడు అల్మాస్పూర్ అనేది చెప్పిన కదా. మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గం? నేరెళ్ళ సిరిసిల్ల నుంచి గెలిచిన. అంటే అప్పుడు నేరెళ్ళ రిజర్వ్డ్ నేరెళ్ళ రిజర్వ్డ్ మాది. నేను మా ప్రాంతం ఏదైతే నా ఊరున్నదేమో రిజర్వ్, అదేమో సిరిసిల్లనేమో జనరల్. జనరల్ నుంచి గెలిచిన నేను. రిజర్వ్ నా ఊరేమో నా రిజర్వ్లు ఉంటుంది. ఇప్పుడు భూపతి గారు మీరు అన్నారు కదా, అప్పుడు పాటిరాజన్ గారు మినిస్టర్ అయ్యారు, మీకు ఐడియా ఉందో లేదో. పాటిరాజన్ గారు గెలిచిండ్రు అక్కడ నుంచి కాంగ్రెస్, ఇక్కడనేమో నేను గెలవడం జరిగింది. నియోజకవర్గం మొత్తం మీద ఎన్ని మండలాలు అప్పుడు మీరు గెలిచినప్పుడు? మేము 9 మండలాలు ఉంటాం. 9 మండలాల్లో మీరు? మండలాలు అనేది లేవు కదా అప్పుడు. మండలాలు ఎక్కడి, మేము వచ్చినాక మండలాలే. ఇప్పుడు మండలాలు అడిగితే నేను ఎట్లా చెప్పాలి? అయ్యో వాస్తవమా కదా? నాకు కూడా తెలియదు. తాలూకా అంటే సమితులే. ఇది ఒక సిరిసిల్ల తాలూకాలో 2 సమితులు అయినాయి, ఒకటి వేములవాడ సమితి, ఒకటి సిరిసిల్ల సమితి. మీ తర్వాతనే మండలాలు అయినాయి? తర్వాత ఎన్టీ రామారావు గారు చేసిన మండలాలు. ఓహో, అట్లా. ఓకే. సో మీరు డెవలప్మెంట్ ఏం చేశారు? నేను వచ్చే వరకు సిరిసిల్లలో, మీరు ఇప్పుడు సిరిసిల్ల సిద్దిపేట పోయేటువంటి బ్రిడ్జ్ ఉంది, మీకు ఐడియా ఉందా? సిద్దిపేట పోయినటువంటి బ్రిడ్జ్ ఇదే మానేరు మీద బ్రిడ్జ్ కట్టడం జరిగింది. అది ఎప్పుడో దగ్గర 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి కట్టుడు మొత్తం అయిపోయినాక ఒక్క స్పాన్ మిగిలిపోయింది. అంటే 3 స్పాన్లో 4 స్పాన్లో ఉన్నాయి, అంత అయింది. కానీ ఒక్క స్పాన్ అయిపోతే మొత్తం అయిపోయేది. కానీ అంత ఖర్చు పెట్టినా కూడా అసలు పబ్లిక్ సౌకర్యం లేకుండా ఉండే. ఫస్ట్ అది స్టెప్ తీసుకుంటూ జరిగింది. ఆ ఇంజనీర్ల దగ్గరకు పోయి మాట్లాడే పరిస్థితి వస్తే బాగా రేటు పెరిగిందండి, ఆ కాంట్రాక్టరు ఎగబెట్టిపోయిందండి, ఎట్లా సాధ్యమండి అని అన్నారు. అయితే వాళ్ళతోటి నేను కూడా క్వశ్చన్ చేసిన, ఇంకా 4 రోజులు ఆగితే రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా? ఇంకా రేటు ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదు కదా,
మరి ఎట్లనండి అని అంటే అది ఇప్పుడు సాధ్యం కాదన్నట్టు మాట్లాడిండ్రు. వెంటనే పాపం దేవుని లాంటి ఎన్టీ రామారావు గారు వారి దగ్గరికి పోయి ఈ విధానికి ఉన్నదన్నా ఇట్లా అది కాకపోతే ఇంత కూడా పూర్తి అసౌకర్యంగా ఉంది ప్రజానికానికి అని చెప్తే ఆయన వెంటనే స్పందించి సిఈ గారిని పిలిపేసి వెంటనే పని చేయండి, మీ కాంట్రాక్టర్ నేను చేసుకుంటారో మీ ఇష్టంగానే పని జరగాలంటే ఫస్ట్ ఆ బ్రిడ్జ్ చేయించడం జరిగింది. ఎంత ఎస్టిమేట్ ఎంత అయింది అప్పుడు? అప్పుడు 80 lakhs అనేది ఒక ఇదానికే ఒకటి 80 lakhs అన్నారు. అంటే అప్పుడు ఇంకా తక్కువ ఉండే కానీ తక్కువ ఉన్నప్పుడు మిగతాదంతా అయింది. ఇది ఒక 80 lakhs వర్క్ ఆగిపోయింది. అది అయిపోయింది. సో మేజర్ గా మీరు చేసిన అదొకటైనా డెవలప్మెంట్? ఇంకా డెవలప్మెంట్ అంటే అన్ని చేసినాం. వర్షాలు పడి ఫండ్స్ బాగానే వచ్చినాయి అప్పుడు. ఫండ్స్ అంటే అంత పెద్దగా బాగేం లేవు కానీ ఏదైతే ముఖ్యంగా అవసరమో సిటీలకు, ఇప్పుడు సిరిసిల్లలో డిగ్రీ కాలేజ్ అవసరం, ఒక డిగ్రీ కాలేజ్ కావాలి. ఇప్పుడు సిరిసిల్ల వేములవాడ 2 పెద్ద పట్టణాలే. అంటే సిరిసిల్ల కంటే చిన్నదైనప్పటికీ ఇక్కడ దేవస్థానం ఉండడం వల్ల వేములవాడ అని వాళ్ళు డిగ్రీ కాలేజ్ సిరిసిల్లలో ఒకటి ఇస్తామని అన్నగారు అన్నారు, ఎన్టీ రామారావు గారు. అదంటే ఈ వేములవాడ వాళ్ళు ఏం చేశారు, మాకే కావాలి డిగ్రీ కాలేజ్ అని వాళ్ళు ఇది చేశారు. నేను అప్పటికి కూడా చెప్పిన సిరిసిల్ల డిపో అవసరం లేదు, ఆర్టీసీ డిపో. వేములవాడ డిపో పెట్టుడు అవసరం. ఎందుకంటున్నారంటే అక్కడ దేవస్థానం ఉన్నది కాబట్టి అవసరం ఉన్నట్టు వీలు ప్రకారంగా ఆర్టీసీ వాళ్ళు ఎక్కడ జనం ఉంటే అక్కడికి బస్సులను పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఉన్నా కూడా లాభమే అది. సిరిసిల్ల ఉంటే హైదరాబాద్ పోవాలంటే వేములవాడ ఫ్రీగా వట్టినే బస్సు పోవాలి, మళ్ళీ వేములవాడలో నింపుకొనే పోవాలి, సిరిసిల్ల నుంచి అంటే కాదు. కాబట్టి అంటే కానీ అదివరకే సిరిసిల్లది శాంక్షన్ అయింది కాబట్టి వాళ్ళకు నేను ఎంత చెప్పినా కూడా మీకు బస్ డిపో చేస్తా కానీ మీరు ఇడిచిపెట్టండి, ఇది డిగ్రీ కాలేజ్ పెద్ద విలేజ్ కదా, పట్టణం సిరిసిల్ల పట్టణం పెద్దది అంటే వాళ్ళు ఇక జిద్దుగా కూర్చుంటే ఇక వారితో ఎన్టీరామ గారికి సీఎం గారితో మాట్లాడి అన్న అట్లా కాదు, ఇక మనం 2 కలిసి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అగ్రహారం అనే ఆంజనేయ స్వామి ముందు, పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరనే ప్లస్ ఉన్నది, ఇది డిగ్రీ కాలేజీకి సరిపోయేంత. ఈ రెండింటికి సెంటర్లు ఉంటుంది, 2 పంచాయతీ పోతుంది అనేది కదా, అక్కడ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి డిగ్రీ కాలేజ్ తెచ్చడం జరిగింది నాతో మాట్లాడి. అయితే మీ చొరవతోనే మా చొరవతోనే డిగ్రీ కాలేజ్ అగ్రహారంలో పెట్టుడు జరిగింది. అక్కడనే స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే బస్ డిపో కూడా వేములవాడకు చేసుడు జరిగింది. అయితే దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే ఇవన్నీ ఉండగా కూడా వేములవాడ చైర్మన్ అనేది ట్రస్ట్ బోర్డు చైర్మన్ అనే దాని మీద ఒక పెద్ద మనిషి పేర్లు ఇచ్చి కొందరి పేర్లు ట్రస్ట్ బోర్డు ఇచ్చి ఇది వేములవాడ దేవస్థానం కమిటీ వేయాలని ఎన్టీ రామారావు గారికి ఆ పెద్ద మనిషికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో అప్పుడు ఒక టికెట్ ఇచ్చిన అబ్బాయి ఉంది కదా నాకంటే ముందు, మరి ఆ టికెట్కి ఇవ్వకపోతే మీ టికెట్ కూడా వేరే వాళ్ళకి చెందింది కాబట్టి ఇప్పుడు ట్రస్ట్ బోర్డు చైర్మన్ అని కన్నా చేద్దాము అనేటువంటి వాళ్ళ ఐడియా తోటి ఆ అబ్బాయినే మళ్ళీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించి వారు వేరే కొందరు నేను ఇచ్చే పేర్లు వాళ్ళ సొంతమైన పేర్లను కలిపి ట్రస్ట్ బోర్డు చేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంకోటి సర్పంచ్గా అని పెట్టినా నేను. అంటే ఏదైతే వేములవాడ సర్పంచ్ ఉన్నాడో ట్రస్ట్ బోర్డులో ఎప్పటికి కూడా ఎక్సెప్షన్ మెంబర్ ఉండాలి ఆయన, ఎవరన్నా కానీ సర్పంచ్. ఆయన ఇవాళ నేను రావచ్చు, ఇవాళ ఇంకోటి రావచ్చు, రేపు టీచర్ క్యాండిడేట్ రావచ్చు, లేకపోతే తుర్కైనా రావచ్చు, ఎవరన్నా కానీ దానికి సంబంధమైనటువంటి ఎక్స్ ఆఫీసర్ బెటర్ ఉండాలంటే పాపం ఎన్టీ రామారావు ఒప్పుకున్నారు. సర్పంచ్ రాస్తే అక్కడ పొరపాటు ఏం జరిగిందంటే సర్పంచ్ పేరు రాసుడు జరిగింది. పేరు రాసుడు జరుగుతోటి పేరు అనేది ఉండకూడదు, సర్పంచ్ అని ఉండాలి అంతే. తోటి అది మిస్ అయిపోయింది. లేకపోతే ఎల్లప్పటికి ఇప్పటి వరకు కూడా సర్పంచ్ అనేటువంటి ఉంటుంటుంది దాంట్లో. అయితే అది కూడా ఎట్లా జరిగిందంటే పాపం వీరికి అయితే అంటే నేను ఏం చేసిన అంటే నేను ఒక పెద్ద మనిషి పేరు ఇచ్చి నేను ఇచ్చిన కాబట్టి మళ్ళీ వారి దగ్గరికి పోవడం జరిగింది, వాది జరిగింది. నేనేమన్నా అంటే ఈయన పిల్లవాడు, నేను చెడ్డోడు అని అంటలేను, మీరు ఆయనకు ఒక కార్పొరేషన్ ఇవ్వండి కావాలంటే, నేను కాదన్నా, నేను కాదన్నా అవునన్నా మీ చేతిలో పని, మీరు ఒక కార్పొరేషన్ ఇవ్వండి కానీ దేవస్థానానికి కట్టరాడు. ఆయనకు దేవుడు అంటే కొద్ది ఇది లేదు, ఆమెకు శ్రద్ధ లేనటువంటి మనిషి, ఆయన యొక్క బిజినెస్గా బతికినాడు, లాడ్ పనిగా బతికినాడు, ఆయన పనికిరాడు అని చెప్తే ఆఖరికి ఎట్లా లేదు ఇస్తామంటే లేదంటే పనికిరాదండి అదేనంటే నాకు వేరే ఆర్టీసీ మెంబర్ అన్నా ఏదన్నా నాకు కావాలని నా మనసులో ఉండే. కానీ అప్పుడు ఏమన్నాడు కదా అంటే అదే ఎన్టీ రామారావు గారు, నేను ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నాకు ఎంత ఇంకోటి అవసరం లేదు, కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అయితే నువ్వు ఉంటావా ఉండు, లేకపోతే ఆ వానికే ఇస్తాను అన్నాడు, ఆ అబ్బాయికే ఇస్తాను. మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేని అయినా కూడా ఆయన వచ్చినట్టయితే గుడి అనేటువంటి దానికి ఏం తెలియక ఏం చేయలేడు, మన పార్టీ పేరు మా పేరు వెళ్ళిపోతుంది అనే దృష్ట్యా
ఏమన్నా కానీ ఆ టెంపుల్ దృష్టం వల్ల నేనే ఉండు జరిగింది ఎమ్మెల్యేగా ఉంటూనే. ఏం చేసి మరి చైర్మన్గా? అదే చైర్మన్గా ఇప్పుడు ఆ స్లాబ్ ఉన్నది చూడు, అవి అన్ని డెవలప్ వసతులు ఏది అవసరమో ఆ అవసరానికి తగ్గట్టుగా చేయడం జరిగింది. అకామిడేషన్ చేసినాము, నీళ్ళ వాటర్ సప్లై అనేటువంటిది తీసుకుంటానికి ఎంపీ బోర్లు అన్వయించుడు, ఎప్పుడు కూడా దానికి వెనుకకు రాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా బంతి పోషమ్మ దగ్గర కూడా ఎంత ధర పెట్టైనా ఎక్కువ ధరతోటి కొని కొంచెం దాన్ని వెడల్పు చేసి మా భక్తులకు సౌకర్యం చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దానికి ఒక భూమి కూడా కొనిపెట్టుడు జరిగింది. అప్పుడు ఒక 13 acres భూమి ఇప్పుడు చిప్పాపూర్లో ఉన్నటువంటిది నేనున్నప్పుడు కొన్నది. ఇంకో 40 acres కూడా మాట్లాడి పెట్టిన. ఆ ఊరు వాళ్లకు అర్థం కాక మేమేమో కమిషన్ తింటున్నామని బజార్జీ ఇడిచిపెట్టుడు జరిగింది. ఇప్పుడు దాన్ని 40,000 వచ్చేదాన్ని 4 కోట్లు పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. అంటే నేను అర్థం కావాలని చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసు, మీరు చూసినో లేదో కానీ ఈ కోనేరు చుట్టూ ఏదైతే చెరువు ఉందో చెరువులో కోనేరు ఉంది వేములవాడది. చెరువులనే కోనేరు. ఆ కోనేరు యువతల ఏది అసలు ప్లేస్ లేదు, ఒక కట్ట మాదిరిగా పోయేవాళ్ళు, భక్తులు ఎక్కువ అయిపోతున్నారు, నడిచే పరిస్థితి లేదని చెప్పి ఆ కోనేరు చుట్టూరుగా ఇప్పుడైతే స్లాబ్ వేసినాం, చెరువుల స్లాబ్ వేసి ఆ ప్లేస్ను ఎక్కువ ఉండేటట్టు చేసి శ్రీరామం అయితే సీతారామ కళ్యాణం కానీ శివ కళ్యాణం కానీ అట్లా చేసడానికి ఇలా వసతి కలిగింది. దానివల్లనే మీ చొరవతోనే అప్పుడు మీరు 2 సంవత్సరాలే అన్నారు పీరియడ్ నేను తెలుసుకున్నాను. ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు కదా? అవును. ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ చేసేసిల్లా? అంటే మరి నాకు మళ్ళీ వేములవాడ ఇది చైర్మన్ అది వేనా చైర్మన్ వచ్చింది కదా. చైర్మన్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా వ్యక్తిరూపకంగా ఏది కొన్నా కూడా 4 పైసలు తగ్గాలని చెప్పి ఒక నెయ్యి కొందామంటే కూడా డిపార్ట్మెంట్ తక్కువ ధరకి అని అన్నారు. అప్పుడు ఒక రూల్ ఉండే. ఇప్పుడు బిక్నూరు దగ్గర దోమకొండ దగ్గర ఒక పాపము ఇవాళ జెర్సీ అనే పేరు ఉన్నది చూడండి మీరు. అది వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అందరూ కలిసి పెట్టుకున్నటువంటిది. అప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేయాలి, ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు సపోర్ట్ చేయాలంటే సగం నెయ్యిని వాళ్ళకి అమ్మదామని తయారైతే కూడా వీళ్ళు డైరీ వాళ్ళు మరింత ఇది చేస్తే ఎవరు తక్కువ అయితే వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఆడ కొనుడు జరిగింది. అట్టాటలు చేస్తే పాపం ఇటు చేసి జరిగింది. అంటే ఏదన్నా ధరలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, దేవస్థానానికి తెచ్చేటువంటిది అనే దాని మీద మాకు ఎంత సహాయం కావాలో అంత చేసినాం. పాపం ఉద్యోగస్తులు కూడా అప్పుడు అనుకున్నాం, మేము పోయిన తర్వాత మా మాటకో మా భయానికో మా భక్తికో సరి అయినటువంటి పని చేయడం వల్ల చాలా వృద్ధి జరిగిందని చెప్పక తప్పదు. మీరు ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలే చేసిళ్ళు, ఏమైంది? మిగతా 3 సంవత్సరాల పరిస్థితి ఏమైంది? మిమ్మల్ని ఒక్కరినే తీసేసిల్లా? అసలు ఏం జరిగింది అప్పుడు? ఒక్కరు తీసేసి జరగలే. ఇక్కడ ఏమైందంటే మాకు ఎన్టీ రామారావు అంటే దేవుడు, ఆయన మీద మాకేమి బాధ లేదు. కానీ అక్కడ ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు ఈ అల్లుడు. వాటర్ తాగండి. అప్పటికే అల్లుడా? అప్పటికే అల్లుడు. అప్పటికే అల్లుడు కానీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. చంద్రబాబు గారు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో మంత్రి పదవి కూడా చేసిండ్రు. ఆయన ఏదమానంలో భవన వెంకటరావు ఉన్నప్పుడు ఏదో మొత్తానికి ఆయన మంత్రిగా కూడా ఉండే. ఇదే కాంటెస్ట్ చేసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి సమయంలో కూడా ఆయనే మాట్లాడు కూడా జరిగింది. ఏంటంటే నా మామ కానీ ఎవరు కానీ ఓడించి తీరుతా అని మాట్లాడే పరిస్థితి కూడా ఉండే ఆయనది. మామాని చూడకుండా ఈయన కాంగ్రెస్ అంటే అంత అభిమానం ఆయనకు, తెలుగుదేశం అంటే నువ్వు వనికి రాదనేటువంటి ఆలోచనలో ఉండే ఆయన అప్పుడు. అంటే మతతత్వ పార్టీలు అయితే ప్రాంతీయ పార్టీలు అయితే అని వాళ్ళ యొక్క స్వభావం. కానీ ఈయన గెలిచిన తర్వాత సరే రాజకీయంగా అవసరము, అల్లుడని మంచో చెడో తీసుకుంటామని ప్రయత్నం చేసిండు. మేము వద్దని కూడా అపోజ్ చేసినాం చాలా మందిని. అయినా పెద్ద మనిషి ఇష్టంతో తీసుకున్నాడు, కాదనలేకపోయినాం. కానీ తీసుకున్న తర్వాత ఏమైంది కదా అంటే ఈయన పూర్తి అదువారు దాకా ఉన్నటువంటి యొక్క సలహాలు వేరు, ఈయన చేరిన తర్వాత మొత్తం సలహాలు ఈయన చెప్పిందే నడిచేటువంటి పరిస్థితికి వచ్చిండు పాపం పెద్ద మనిషి. ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఓకే. చంద్రబాబు ఏది చేస్తే అదే, ఇంకా చంద్రబాబు ఏది చెప్తే అదే. ఈయన పాపం అమెరికా పోయిండు పాపం, కొంచెం అస్వస్థత ఉండి అక్కడ కూలీ అనే డాక్టర్ తోటి ఆపరేషన్ కూడా బైపాస్ సర్జరీ కూడా చేసుకున్నాడు. బైపాస్ సర్జరీకి పోయినటువంటి యొక్క పరిస్థితిలో చేసుకున్నాడు, వచ్చిండు. అది ఇక ఇక్కడ ఏంటంటే అప్పుడు కొద్దిగా అల్లర్లు అవుతుండే, ముస్లిమ్స్ ఇది అని అక్కడక్కడ అల్లర్లు అవుతుంటే కూడా ఈ నాదెండ్ల భాస్కర్ రావు ఇన్ఛార్జ్ అన్నట్టే ఉన్నాడు. ఇక ఇది ఆయన ఫైనాన్స్ మినిస్టరు, ఆయన చేయగానే ఈ రాజకీయంగా ఎత్తుగైందని
ఆయన ఎవ్వరు ఎటుపోనియకుండా వీళ్ళు ఏం చేయొద్దు, ఏం పోవద్దు, ఎక్కడికి పోవద్దు అని కట్టుదిట్టాలు పెడితే ఇది ఎట్లా అనే దాని మీద మేము ట్రాన్స్ఫర్ చేసుడు లేదు, ఏమైనా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకుండే. అప్పుడు ఏమున్నా 2 కిలోల బియ్యంతో బతికేటువంటి పరిస్థితి తప్ప వేరే పరిస్థితి లేకుండే. పార్టీ అనేటువంటిది కూడా బాధపడుతుండే. ఎన్టీ రామారావు మీద వ్యతిరేకత ఎవరికి లేదు, దేవుడే. కానీ రాజకీయంగా నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర పోయి మేము ఎప్పుడు ఏమైనా పని చేయకపోతే ఇది మళ్ళీ మనం ఎట్లా గెలుస్తాం, కాంగ్రెస్ మీద ఏ విధానంగా ఎట్లా చేయగలుగుతాం అని అంటే నేను ఏం చేయాలని నా చేతిలో లేదని ఆయన చెప్పే పరిస్థితి. అట్లో ఇట్లో మాకు కొందరికి అందరూ మంచివాళ్ళే అంటున్నోళ్ళు. అవతల మా ఆలోచన ఏదో డబ్బులకు అమ్ముడు పోయింది అని అంటారు, కానీ స్వచ్ఛందంగా మాకు అభివృద్ధి కావాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేక ఈయన బెదిరియాలని చెప్పి బెదిరించి చంద్రబాబును దూరం పెట్టేటట్టు చేయాలనే దానిలో మేము కొందరం చేసి అపోజ్ చేసినాం. ఎవరిని బెదిరించాలని ఎన్టీ రామారావు కానీ ఆ గ్రూపులు కానీ బెదిరించి కట్టుదిట్టం చేయాలని ఆలోచన మీ ఒక్కరికేనా? మా కొందరికి అట్లా ఒక 40-50-60 మంది ఉన్నాం. ఒట్టిగానే 40-50 మంది కలిసి ఈ విధానంగా నిర్ణయం తీసుకొని బెదిరించాలని చేసేటువంటి పరిస్థితి వస్తే ఇక వాళ్ళు ఎవడు పోతే పోయినాడు అనేది వాళ్ళు మాట్లాడే దాంతో అది ఐక్యం అయిపోయారు. భాస్కర్ రావు గారికి వచ్చిన చెడ్డ బుద్ధి ఏంటంటే వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎగేస్తే నేను పర్మనెంట్ సీఎం ఉంటా అనేటువంటి ఆయన గుద్దచ్చుడు మేము గడిపాను. అయితే అంతవరకే వీళ్ళు ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడో తరలించి వాళ్ళు గ్రూప్ వాళ్ళే పెట్టుకున్నారు, ఎక్కడో దగ్గర ఉన్నారు. ఇగో ఓ సెక్రటేరియట్ అని నేను ఇంతమందిని తెస్తా అని, ఆయన అంతమందిని తెస్తా అని కాంగ్రెస్ వాళ్ళని కలుపుకొని తప్పెక్కడ జరిగిందంటే మాకు వచ్చినటువంటి చెడ్డ పేరు ఎక్కడ జరిగిందంటే రామ్లాల్ అనే గవర్నర్ను కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి అసెంబ్లీలో ఎవ్వరు మెజార్టీ లేకున్నా ఆ గవర్నమెంట్ సస్పెండ్ చేసుడితోటి మేము అది ఒడ్డుకు పడ్డ చేపలలో అయిపోయినాం మేము. మా పని పబ్లిక్ నమ్మరు కదా ఇదంతా చెప్తే పాపం వాళ్ళకి ఏమైనా అరే ఎన్టీ రామారావు తోటి గెలిచినరట పోయినరట అనేటువంటిది తప్ప ఇంకో మాట ఉండదు వాళ్ళకి. ఇదంతా విపులీకరించి చెప్పలేము, వీళ్ళు వినేటోళ్ళు ఉండరు కదా. అవును. కాబట్టి అది మేము అక్కడ పోయిన వాళ్ళ దాంట్లో కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ మంచి పేరున్న వాళ్ళే పోయినారు. మీరు చంద్రబాబు గారికి ఎందుకు వ్యతిరేకించు? చంద్రబాబు నాయుడు నేను ఇంట్లో చెప్తున్నా, ఆయన చెప్పినదే నడుస్తున్నాయి తప్ప ఎవరికేం పని చేస్తలేరు. ఆయన చెప్పింది కరెక్ట్ గా లేదా? ఆయన చెప్పేది కరెక్ట్ గా లేదా? కరెక్ట్ గా లేదనేది అంటే ఎక్కడ ఇప్పుడు డెవలప్మెంటే లేదు దిక్కు. ఇప్పుడు ఈ డిగ్రీ కాలేజీ ఇవి చేసిండ్రు, ఇప్పుడు రోడ్డు మంచిగా లేదు చెయ్యాలా? నువ్వు నాకు ఒక 4 పాపం ఎక్కడనో ఉన్నారు, నేను ఒక కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఉన్న అధికారం ఉన్న పార్టీ వాడు నీ ఒక బక్కోని ఒక టీచర్గా తీసేస్తే ఎన్నో మూలగొట్టుకు పడేసిండు. వాడిని మేము తీసుకురావాలంటే నాకు అందరికి కూడా సహకరించారు. వానికి ట్రాన్స్ఫర్ అంటే డబ్బులు కావాలన్నారు. అదే వాడి మేమేమేం చెప్పినాం కానీ నీకు డబ్బులతో కొరత లేదు, వాడిని రిక్వెస్ట్ దాంట్లో పెట్టుకో, లేకపోతే మ్యూచువల్ చెయ్యి. ఇవన్నీ ఏమి చెప్తే ఇవన్నీ ఎవరికి చెప్తాం మేము అందరం ఇంటికాడ. ఇట్లాంటి చేయమంటే ఏది కూడా మాతోటి కాదని చేసి పోనీ ఎవరికి 4 నౌకర్లు ఇచ్చుడు లేదు. ఇది చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయనకు మనం చెక్ పెట్టాలని, ఆయనను దూషేయం కాదు, తీసేయాలని కాదు, కొద్దిగా అయ్యో అందరు చెప్పిన వినాలి, ఒక ఎమ్మెల్యే పోతే రీజనబుల్గా చెప్తాడు అనేటువంటి మాటలు వినాలి. పాపం ఎన్టీ రామారావు రీజనబుల్గా ఏం చెప్పినా చేసిండు. నేను ఆయన గురించి మాట్లాడలేను, చాలా దేవుని అసంటాడు ఆయన. వీళ్ళు వచ్చి రాజకీయంగా నాశనం చేసిండ్రని మేము వాళ్ళని బెదిరించాలని చేసింది. అది కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడిపోయినటువంటి పరిస్థితి జరిగింది. అది మా బ్యాడ్. ఓకే, 83 నుంచి 85 వరకు మీరు ఎమ్మెల్యే. 85 వరకు 84 లాస్టే. 84 లాస్ట్. 83 జనవరిలోనే అయింది కదా. ఓకే ఓకే. అంటే 2 ఏళ్ళు కూడా పూర్తి గడవలే. మీరు ఒక్కరిదేనా? అందరూ ఏది కాదయా, మా అందరిది. మొదటి తెలుగుదేశం 83లో వచ్చిన అందరిది, అది ఒక నాది కాదు. ఏంటి ప్రాబ్లం? అదే ఇప్పుడు నేను చెప్తే కదా, నాదెండ్ల భాస్కర్ రావు సైడ్ పోయినటువంటి వాళ్ళు వీళ్ళు అపోజ్ చేసిండ్రు కాబట్టి అనేది వీళ్ళ గ్రూపులతోటి అప్పుడే మొత్తం అన్ని పార్టీలు కలిసి వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కలిసే కొట్లాడడం జరిగింది. పబ్లిక్లలో కూడా అన్యాయం జరిగే, ఎన్టీ రామారావుకి అన్యాయం జరిగిందని గాలిపోయింది. ఏం చేస్తాం? నాదెండ్ల భాస్కర్ రావు గారికిను ఎన్టీ రామారావు గారికి ఎక్కడ చెడింది? ఎక్కడ అంటే ఈయన రాజకీయంగా ఉన్నాడు, ఈ పని కావాలంటే కాదని ఇక ఆయన దాగనిస్తే ఈయన ఎక్కడ ముస్తాడో అని వీళ్ళకి భయం. రాజకీయంగా భాస్కర్ రావు ముందుకు తీసేసినట్టయితే, ఆయన చెప్పినట్టు విన్నట్టయితే మా ఓని పేరు లేకుండా వద్దని వీళ్ళ భయం. అట్లా జరిగింది, ఏదో జరిగిపోయింది. దైవికంగా
శని నెత్తి మీద ఉంటుంది అన్నట్టు ఆ విధానంగా కొందరికి జరగడం అట్లా జరిగేది. ఓకే. ఏమంటారు? దాని తర్వాత మీకు పార్టీ ఎందుకు గుర్తించలేదు, మరి టికెట్ ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇండిపెండెంట్ గా బరిలో ఉండాల్సిన అవసరం పార్టీ ఎట్లా ఏర్పడింది? గుర్తిస్తుంది? మాకు మేము తెలుగుదేశానికి అపోజ్ చేసిన వాళ్ళమేనైతే మాకు పార్టీ కానీ పోయి నేను అడిగే పరిస్థితి ఎక్కడుంది? మీరు భాస్కర్ రావు గారికి సపోర్టర్. సపోర్టు అదే జరిగిందే. ఎన్టీ రామారావు గారు దేవుడు అంటున్నారు, ఇంకో వైపున భాస్కర్ రావు గారితో వెళ్తున్నారు. భాస్కర్ రావు గారితో వెల్లుడు మేము ఆయన ఏదో సీఎం చేయాలి, ఈయన దించాలని పోలే, కానీ జరుగుడు వేరు జరిగింది. చంద్రబాబు గారు చంద్రబాబును వాళ్ళ యొక్క పద్ధతిని మనం అనుసరించి వాళ్ళకు సరైనగా బెదిరించి బుద్ధి చెప్పాలని పోయినాం, కానీ మేము ఇట్లా పోలేదు. మీరు ఒక ఎంతమంది? మీరు ఒక 50-60 మంది ఉన్నారు. 40-50 మంది ఉన్నారు. ఓకే, మీరు ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు. ఏం జరిగింది? ఏదో అందరూ చేసి మీకు మంచిగున్నది పేరు అది ఉన్నదని వివరవాడ చేసిన తర్వాత మంచిగున్నదంటే సరే, అది నేను చెయ్యను అన్నా కానీ ఏదో ప్రోత్సాహంతో చేయవలసి వచ్చింది. పబ్లిక్ లెవెల్ ఉన్నదా అంటే నాకు 89,000 ఓట్లు వచ్చినాయి. అట్లా అదే స్ట్రెంత్ కనీసం గుర్తిస్తారా లేదా అని చేసుకుంటూ జరిగింది. అది పోయడం జరిగింది. అంటే అదే సిరిసిల్లకే. ఇక సిరిసిల్లకే లేకపోతే ఇక మొన్న ఇది రిజర్వేనా నేరళ్ళు చేయనే రాదు కదా. రిజర్వేనా ఏం చేసినా ఇక్కడనే ఉండాలి, ఇది చేయాలి. దాని తర్వాత ఇక మేము కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేసి ఒక్క లీడర్ నేను ఆనాడు లేడు, ఈనాడు లేడు. అంతా పిల్లలు మన దగ్గర మన పిల్లలు అంతే, కానీ ఎవరు కూడా లీడర్ అనేటోళ్ళు ఎవరు లేరు. నాకు కేసీఆర్ గారితో మీకు పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయింది? పరిచయం అనేది ఇప్పుడు 2001లో ఎక్కువ దగ్గర ఈ తెలంగాణ కొరకు ఎక్కువైంది. అంతకుముందు పరిచయం ఉన్నది మామూలుగా. నేను మోహన్ రెడ్డిని అది చంద్రశేఖర్ రావు అని, అంత పెద్ద దగ్గర ఉంటున్న దోస్తేం కాదు. ఓకే. కానీ 83లో ఏదైతే పెడుతుండో అప్పుడు మేము అందరం తెలంగాణకు చేస్తున్నాం కాబట్టి ఈ మన జలవిహారాన్ని ఉండే కదండి, దాంట్లో మీటింగ్లు పెట్టినప్పుడు మేము పోయినాం, మీటింగ్లో పాల్గొన్నాం, ఊరు తిరిగినప్పుడు పోయినాం, అందరినీ కలుసుడు. ఏదంటే ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఫస్ట్ మీటింగ్ కరీంనగర్లో పెట్టడం జరిగింది. మేమందరం కూడా దానికి సహకరించడం జరిగింది. భూపతి గారిని సింహగర్జన అని భూపతి గారే ప్రొసైడ్ చేసిండ్రు ఆ మీటింగ్. దాని తర్వాత ఎలక్షన్లలో ఆయన టికెట్ ఇవ్వలేదని ఆయన దగ్గర ఆయన ఉన్నాడు, వేరే దగ్గర ఇది ఉన్నది. అప్పుడు ఉన్నప్పుడు అంటే ఇది ఉన్నప్పుడు కూడా పాపం బై ఎలక్షన్ వచ్చింది ఎంపీగా. కేసీఆర్ గారు మిమ్మల్ని ఆహ్వానించాల, మీరు రండి తెలంగాణ కోసం రండి అని? ఆయన దగ్గర ఉన్నటువంటి దోస్తులను ప్రతి వాళ్ళ దగ్గరికి దొరికిండు. ఆయన ఆహ్వానించుడు మీన్స్ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మిమ్మల్ని మిడిచి మోహన్ రెడ్డి రమ్మని పొమ్మని అంటే అట్లా కూడా వచ్చిండ్రు. హనుమంతరావు అని ఇక్కడ హనుమంతరావు అని ఉండే వెంకటరామరావు గారి కొడుకు, ఆయన మా దగ్గరికి వచ్చి రమ్మన్నాడు అని అంటే మేము పోయినాం. మాకు కూడా సంతోషం ఉండే, తెలంగాణకు ఎవరు కొట్లాడుతూ ముందు ఉంటే బాగుంటది అనేది మాకు కూడా ఉండే. ఆయన పిలిస్తేనే పోయిందని కాదు. కేసీఆర్ గారికి మీకు మధ్యలో ఏం జరిగింది? మీరేమైనా ఎక్స్పెక్ట్ చేసిల్లా టికెట్ దాకా రాలేదు, కానీ ఆయన ఏం చేసిండు అని అంటే మాతోటి మొదలు కలిసి తిరిగిన తర్వాత ఇక్కడ ఓ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తే మళ్ళీ వీళ్ళ దగ్గర చేరుడు జరిగింది. మేము ఒకసారి ఈ భూపతి గారు, నేను, ఆ భాగ్యరెడ్డి గారు అనేటువంటిది ఉన్నాం కదా, కలిసి అక్కడ ఎవరైతే కాంటెస్ట్ చేస్తారో ఫ్యూచర్లో 10,000 రూపాయలు డిపాజిట్ కట్టాలన్నారు. ఎవరన్నారు అన్నమాట? కేసీఆర్ గారు పెట్టిండ్రు, డిపాజిట్ కట్టాలి. అదే టికెట్లు ఎప్పుడో ఎలక్షన్ వచ్చడానికి జెడ్పీటీసీ కానీ, అది ఎమ్మెల్యే కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ దేనికి నిలబడ్డా 10,000 కట్టాలి. 10,000 కట్టిన వాళ్ళకే అని అంటే అందరం పోయి మంచి 10,000 కడతామని పోయినాం. కట్టిరు చాలా మంది. అంటే 2 స్టంట్లు అవి. ఇటు డబ్బులు కావాలి పార్టీ నడపడానికి, దానికోసమే రెండు ఇదైతే అనేది పాపం ఆయన ఏం ఆలోచించిండో తప్ప అని ఏం అనుకోలేము. మేము మంచి 10,000 కట్టించినాం. కట్టొచ్చి వాళ్ళు ఇంటున్నారని చెప్పి పోయినాం. మేము బాగా దగ్గర పెద్ద మనిషి అంటే అంత వృద్ధుడు, పెద్ద మనిషి, 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయన. నేను ఈ భాగ్యరెడ్డి అయితే ఎప్పుడంటే అప్పుడు ఆయనకు పాలిచ్చే బాధ్యతగా పైసలు ఇచ్చినటువంటి మనిషి, ఎప్పుడు తిరిగిన మనిషి. చెప్తున్నా అంటే ఉన్నది చెప్తున్నా. కానీ అది ఎవరినో మామూలుతో మాట్లాడుకుంటుండి మేము చిట్టి పంపితే 3 సార్లు పంపినా విలువలేదని చెప్పి నీ పార్టీ పట్టదు నువ్వు పట్టదని వెళ్ళచ్చు. అప్పటి నుంచి మేము దూరంగా ఉన్నాం. భాగ్యరెడ్డి గారు నిజంగా కేసీఆర్ గారికి చాలా హెల్ప్ చేశారు. అవే పాపం చేయలేదు అంటే నేను అందుకే మీరు అడగక ముందే చెప్పిన కదా. అంటే అట్లా అంటే నేను అట్లా పాపం ఈయన పెద్ద మనిషి,
నేనేమంటున్నా, ఆయనకు టికెట్ ఇచ్చిన అవసరం లేదు, నా ఎంబడి ఉండ అన్నా అని చెప్పి పిలుచుకుంటే అయిపోయినాడు. టికెట్ తర్వాత విషయం, కానీ నా ఎంబడి ఉండి అన్నా అని పిలిస్తే అయిపోతుండే. ఒక పెద్ద మనిషి ఎప్పటి తిరిగా నీకు నేను ఉన్నా కదా అని అంటే అయిపోతుండే ఆ మాట. ఏదనక ఈయన వస్తే నా ఏమనుకున్నాడో ఆయన, మరి నాకే మిండలవుతాడు అనుకున్నాడో, నాకే ఉల్టా అవుతాడు అనుకున్నాడో, నాకే పెద్ద మనిషి అవుతాడు అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడో పాపం, ఆయన జాగా ఆయన ఉన్నాడు అట్లా. మళ్ళీ ఎప్పుడు పోయినామంటే మేము నీకు చెప్తా ఉన్నది, మేము దాదాపు 76 నుంచి కోఆపరేటివ్లు ఉన్నాను నేను. ఇది మా సంఘం ప్రెసిడెంట్గా. ఓకే, 1976 నుంచి 6 నుంచి, ఇంకా అంతకంటే ముందే కానీ ఇంకా వెనుక కాదు. ఇప్పటి వరకు నేను కోఆపరేటివ్లో కంటిన్యూ ఉన్నా. ఇది స్టిల్ ఇప్పటికీ. అంటే ఎలక్షన్ ఎన్ని వచ్చినా నేనే అయినా, మళ్ళా యునానిమస్ అయినా పోటీ పెట్టిన అయినా. ఓకే, ఇప్పుడు దగ్గర 50 ఏళ్ళ నుంచి నేను సొసైటీ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి డైరెక్టర్గా ఉన్నా. 2005 నుంచి ఇప్పటి వరకు డైరెక్టర్గా ఉన్నా. మొన్న టర్మ్ అయిపోయే వరకు. ఇది కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్గా, మా రవీంద్రరావు గారు చైర్మన్గా, మేము డైరెక్టర్గా. అంటే చెప్తున్నా, కోఆపరేటివ్ అంటే మాకు సేవ అనేది దీనికంటే ఎక్కువ రైతులకు సేవ చేసే పరిస్థితి ఉంటుంది అనే దాని మీద దాంతో ప్రేమతో సేవ చేస్తున్నాం. వాళ్ళు ఆశీర్వదించడం మేము అట్లే ఉన్నాం. ఓకే, ఇప్పుడు 2014లో మనకు తెలంగాణ వచ్చింది. ఈ 2001 నుంచి 14 వరకు చాలా జరిగినాయి ఉద్యమాలు, చాలా జరిగినాయి. ఈ ఉద్యమంలో మీ పార్టిసిపేషన్ గురించి మాట్లాడదాం, ఏం చెప్తారు? నేను చెప్తే కదా, మేము అప్పుడే కట్ అయినాము. ఈ గవర్నమెంట్ రాకముందే, ఎన్నో సంవత్సరం అది తెలంగాణ రాకముందే 2009లో 2009 కావచ్చు బహుశా, అప్పుడే కట్ అయిపోయింది. మొదటి ఎలక్షన్ల వరకే. 2004లో అలయన్స్ అనుకుంటా, కాంగ్రెస్ తోటి అలయన్స్ అని పెట్టుకున్నారు. అట్లా పెట్టుకున్నప్పుడు కూడా అప్పుడు పెద్దగా రాలేదు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయినాయి. ఎలక్షన్ అయినా అప్పటి నుంచి ఇక ఈయనకు టికెట్ ఇవ్వలేదంటే మేము అందరం దూరంగానే ఉన్నాం. ఎవరికి టికెట్ ఇవ్వలేదని? భూపతికి టికెట్ ఇవ్వలేదు. ఆయన పెద్ద మనిషి నారాజుగా ఆయన దూరం ఉన్నాడు. ఇక నేను ఆనాడు ఎప్పుడైతే ఒక పేరు ఎప్పుడు బాగుండదు కానీ మాకంటే మా సమానమైన మనిషి అనుకోండి, ఆయనతోటి మాట్లాడుకుంటేనే మమ్మల్ని దేకలేదు, పిలిపిస్తే చెప్పంపితే మమ్మల్ని అరవలేదు అన్న బాధతోటి మేము దూరం ఉన్నాం. ఏమంటారు, మిగతా దాంట్లో మేము పార్టిసిపేట్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడు పార్టిసిపేట్ చేసుడు జరిగింది అంటే ఈ కేడీసీసీ వచ్చింది. కేడీసీసీలో కూడా ఈయన కొడుకును, ఈయననే మా చైర్మన్ ఎవరైతే ఉండరో రవీంద్రరావు గారు, వాళ్ళే కాన్స్టిట్యూన్సీ పోటీ మనుషులు అయినరు రెండోసారికి. అయినా కూడా ఆయన గెలిచిండు. ఈయన ఓడిపోయినాక కూడా ఈయన డీసీబీ చైర్మన్ అయిండు, కోఆపరేటివ్ చైర్మన్ అయిన తర్వాత ఈయనను పిలుచుకొని టెస్ట్ కాపిస్తానన్నాడు అనేటువంటి పొజిషన్లు ఉంటే, అప్పుడు ఈ రవీంద్రరావు గారు నన్ను అడిగాడు, మరి ఇట్లా టెస్ట్ కాపిస్తానంటుంటూ ఏమంటారేమో ఉద్దేశం ఏంది పోవాలని అంటే, నేనన్నా అందరికీ సేవ చేయ, ఇప్పుడు ఒక జిల్లాకే కాక స్టేట్కు సేవ చేసినట్టుంటుంది, ఇది మంచిదే, ఇది ఒక పెద్ద ఇది కాదు, తప్పనిసరి పోవాల్సిందే అని పోయినప్పుడు మళ్ళీ టీఆర్ఎస్లో పోవడం జరిగింది. సో మీరు కట్ అయింది 2009లో. మళ్ళా వచ్చింది 2000, అంటే అప్పుడే ఓ 2-3 సంవత్సరాలు అటు ఇటు. తెలంగాణ రాకముందే మళ్ళీ వచ్చింది. తెలంగాణ రాకముందే వచ్చి అట్లా. ఇప్పుడు ఈ మధ్యలో కేసీఆర్ గారిని కలిసారా? అంటే ఎప్పుడో బాగా రోజులైంది కలిసి. ఇప్పుడు చాలా మిమ్మల్ని గుర్తుపడతారా ఇప్పుడు? గుర్తెందుకు పట్టాడు, నన్ను మోనన్నా అంటాడు, అట్లేం లేదు పాపం. మాటకాడ కానీ పద్ధతిలో ఆయన దగ్గర ఏమి తేడా లేదు. కానీ ఏంటిదంటే మేము ఆయన కంటే సీనియర్లు, మమ్మల్ని చూసే పద్ధతిలో వీళ్ళు చూడకపోయేది ఉంటే మేము కొద్దిగా దూరం ఉండి ఉంటాం అంతే. మేము దానికి అపోజిషన్ కాదు. అంటే ఆయన చేసినటువంటి మంచి పనులు బట్టి హీల్డ్ అయినాం. ఇది నీళ్ళు ఇచ్చిండు, ఇలా వడ్డు పడుతున్నాయంటే ఆయననే చేసిన పని. ఇలా మా దిక్కు ఎక్కడేయండి నీళ్లు, ఎక్కడ పొలం పెట్టుకునేటోడు వాడు 10 ఎకరాలు పెట్టేటోడు ఎకరం కూడా ఉండకపోవానికి పొలం. అలాంటిది మొత్తం పొలం పడి ఇప్పుడు అంతకంటే ఎక్కువ వడ్డు వండేటువంటి పరిస్థితి తెచ్చిండంటే ఆయన వల్లనే అయింది అనేది చెప్పక తప్పది. సిద్దిపేట కాదు, ఎందుకు సిరిసిల్ల ఏరియా కూడా. అంటే అది
టెక్నికల్గా చేసిండో ఎట్లా చేసిండో కానీ శ్రీ కాళేశ్వరం కట్టడం జరిగింది. దాంతో నీళ్ళు ఎక్కి ఉంచడం వరకు ఈ మిడ్ మానేరు అప్పర్ మానేరు అన్ని నింపే వరకు అన్ని నీళ్ళే అయిపోయినాయి కదా. ఇప్పుడు మల్కపేట దాంతో ఇప్పుడు మొన్న కరువులో కూడా ఈ వడ్లు మా ప్రాంతంలో పెట్టుకున్నారు కదా, కాలువలు అయినాయి కానీ పూర్తిది కాలేదు. అందులో 2 TMCల నీళ్ళు ఉండే, ఆ నీళ్ళు ఇస్తేనే ఏసంగి పంటలు పండినాయి మా ప్రాంతంలో. ఇది ఎల్లారిపేట ఆ పైపాకం అటు ఫారెస్ట్ సైడ్. కాబట్టి ఆయన చేసుడు కొన్ని మంచి పనులు చేయలేదని కాదు, విలేజ్లలో ప్రజలకు ఏమవసరమో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఇది మోటుగా చెప్తే అనుకుంటారు కానీ ఇవాళ శ్మశాన వాటికలు ఎవడు కూడా ఎంతో ఒట్టిగా ఈజుకున్నా ఎవరు కట్టుకోలేదు. ఆయన ఇంట్రెస్ట్గా చేసిండు. నేనంటున్నా ఇవి కొందరు అనుకుంటారు మోట అనుకుంటారు. ఇవాళ మనకు ఈ టాయిలెట్స్ కట్టించే పరిస్థితి కూడా ఇవాళ విలేజ్లలో ఎంతమంది అయిందండి. బజార్లకు పోయేవాళ్ళు అందరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కడో పోయేవాళ్ళు ఎక్కడో చేసేవాళ్ళు, ఎవరిని కూడా బయటపడకుండా చేసిందంటే అదొక మంచి అభిప్రాయంతో. అది ఎంతది అనేది కాదు కానీ చాలా ప్రజానీకానికి వచ్చేది ఆఖరికి వచ్చేటువంటి పని చేసిండు. ఆయన రోడ్లు చేసిండు, ఆఫీసులు కట్టించిండు. అప్పులు చేస్తే చేసిండో పోయిండో మనకు తెలియదు కానీ అప్పుడు ఆయన ఉంచుకున్నది కాదు, మొత్తం అన్ని ఖర్చు అయితే పెట్టిండ్రు. ఇలా 33 కలెక్టర్లు చేసి కలెక్టరేట్లు కట్టిండు, రైతు వేదికలని కట్టిండ్రు, ఏదో చేసిండ్రు చేసే కాడికి. ఇప్పుడు ఓకే కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేశారు కానీ కేసీఆర్ గారి గురించి చాలామంది మీలాంటి సీనియర్స్ కేసీఆర్ గారి దగ్గర ఇంకొక కోణం ఉంది, ఇంకొక మనిషి ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అది దైవికం అండి. ఇప్పుడు నాకంట నేను భూపతి చెప్తే మోహన్ రెడ్డి తింటాడు, మోహన్ రెడ్డి ఇచ్చే భూపతి తింటాడని అవతలవాడు అనుకున్నాడు. ఎవడు తింటే ఎవడు పోతుండో ఎవరికి తెలియదు అదని అంటారు. చెడ్డవాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు అట్లంటే ఆయన బిడ్డనే దూరం అయిపోయింది. మంచి చెడ్డ అని ఏం మాట్లాడగలుగుతామండి? వాళ్ళకు వచ్చిన మనస్సంతులు, వాళ్ళ యొక్క సంసారం, వాళ్ళ పద్ధతి ఏమున్నదో మనకు తెలియదు. ఎవరో ఇద్దరు చాలా మంది పెద్దగా అయితే కాపాడుకున్నారు, ఆయనకు సపోర్ట్ ఇచ్చారా, ఆయన చెప్తే విన్నారా, అది వేరు ఇచ్చారు. మనం ఏం చెప్తారు దానికి? ఏదైనా పబ్లిక్ చేసింది ఏంటి అనేది. ఆయన మాత్రం తెలంగాణ వచ్చినందుకు సరే కొన్ని మాటలు నేను వీడి చేస్తా అది చేస్తా అన్నాడు, ఏం చేసిండు అనేటువంటి ముచ్చట కాదు కానీ పబ్లిక్ వచ్చేటువంటి పనులు మాత్రం చేసిండు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు మీరు ఉన్నారా? పక్కన మీరున్నారా? అదంతా నేను వినలేదు కానీ అన్నాడు అనేది తెల్లారి పేపర్లు వచ్చింది, చూసుడు జరిగింది. నేను ఏమంటున్నా అంటే కొన్ని పొరపాట్లు జరగచ్చు. అప్పుడు తైస్ మీద ఏదైనా మాట్లాడతారు కానీ చేసే కాడికి వస్తే తేడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఆయన చేయకుండా తెలంగాణ డెవలప్ కొరకైతే చేసింది అనుకుంటున్నాం. ఇప్పుడు తిన్నారు అని అంటారు. తిననోడు ఎవడు లేడు, నా సొంత ఎవడని ఉంటే గిట్లే ఉంటున్నాం నిజమెత్తుకున్నట్టు. ఏమంటారు? నేను ఇన్ని పదవులు చేసిన మరి నాకు ఇప్పటి కారు లేదు, ఇల్లు లేదు. ఈ ఇల్లు కూడా మొన్న తీసుకున్నాను నేను 3 years బ్యాక్. సొంతమా? ఇది సొంతమే. మీకు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా పెద్ద మనిషి, మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషిగా ఉంటుండే. మామూలు కుటుంబంగా 20-25 ఎకరాలు ఉన్నటువంటి భూమి 15 ఎకరాలు, ఇప్పుడు 15-16 ఎకరాలు అయినప్పుడు మేమందరం మన గడుచుకునేది అంత కలిసి 20-25-30 ఎకరాలు పంచుకుంటే, మేము ముగ్గురు పంచుకుంటే మనిషి 10-15 ఎకరాలు వచ్చింది. పెద్ద ముచ్చట కాదు కానీ అట్లే నా జాగలా ఎవరన్నా ఉండేది ఉంటే వాళ్ళు కడప బయట కూడా కాలు పెట్టకపోదు. ధైర్యం చేసినాం. ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఈ విధానంగా బతికే పరిస్థితి. మీకు అంటే మీ ఫ్యామిలీ చెప్పండి, మీకు ఎంతమంది? నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. అందరి పెళ్లిళ్ళు అయిపోయింది, అందరి పెళ్లి చేసినాం, ఎక్కడ ఉన్నారు. సో మీరు ఇప్పుడు రాజకీయంగా యాక్చువల్లీ ఇంకా సేవలు చేయాలనుకున్నారు, బట్ చేయలేకపోయాలనే ఒక బాధ అయితే ఉంది కదా? బాధ అయితే ఎప్పటికీ ఉంటుంది. మనం సేవ చేస్తానని వాళ్ళం చేయలేకపోతే మన వీకులు వస్తేట్టున్నా ఉంటుంది, వాళ్ళు వస్తలేరు అనేది కూడా ఉంటుంది. అది తప్పదు. కానీ ఇప్పటికీ మాతో అయినటువంటి సాయం ఎవరు వచ్చినా చేస్తూనే ఉంటాం. ఇంత జరిగినా కూడా మా దగ్గరికి చేస్తాం, మా దగ్గరికి తెలిస్తే చేస్తాం. మాతో అయిన సాయం తప్పనిసరి చేస్తాం కానీ ఏదో ఆశించి చేసేది మాత్రం లేదు. సో మీరు నేను చెప్తున్నా కదా, 20 ఏళ్ళ నుంచి డైరెక్టర్ ఉన్నాను నేను. సో మీరు ఎమ్మెల్యేగా, ఎంపీగా మరలా ఉండాలి అనే కోరిక కలిగిందా? లేదు, ఇప్పటికీ 1980s తర్వాత, ఐ మీన్ 1990s తర్వాత. అది అట్లంటే నేను నాకు రాజకీయంగా అన్ని తెలుసు కాబట్టి టికెట్ రాదు నా దాంట్లో అనేది తెలుసున్నాను. కేసీఆర్ గారితో కలిసిన వెంటనే ఓకే నాకు వస్తుంది అని అనుకున్నారా? లేదు, నాకు టికెట్ ఇచ్చేదాకా ఎక్కడ నాకున్న ఇన్ఛార్జినే పాపరావు వస్తే తీసి ఇచ్చింది.
పాపారావు గారికి ఇచ్చిందా? సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు టీఆర్ఎస్లా. ఆ, తర్వాత పాపరావు రాగానే నన్ను తీసేసి ఆయనకి ఇచ్చారు. ఇక టికెట్ వస్తుందని ఎట్లా నమ్ముకుంటాం? మేము పిచ్చోళ్ళం ఓకే. అంటారు. అంటే మీది పాపారావు గారికి పోయింది. ఎట్లా అంటే కేసీఆర్ గారు నన్ను స్టేట్ రైతు అనేది కూడా ఒకసారి చెప్పిండు. కానీ ఆయన పరిస్థితులు ఎంత జరిగినాయేమో వేరే వాడికి ఇచ్చేసిండు. పోతేవాయని ఊకుడు ఏమంటారు. నాకు పదవుల కొరకు చూడలే. ఒక పార్టీ తెలంగాణ వస్తే మనం బాగుపడతాం అనేటువంటిది అందరి యొక్క ఉద్దేశంతో చేసినాం. అక్కడ ఎవడేం తింటుంటే ఏం చేస్తాడు అనేది కాదు ముఖ్యం. ఇప్పటి వరకు కూడా ఆ తెలంగాణ మీరు ఎంత చేసినా మన ప్రాంతం మన లెక్క మన వాడు ఉన్నట్టుగా డెవలప్ ఎప్పుడు కాదు. ఎందుకంటే అప్పుడు ప్రాంతీయ పార్టీలు వచ్చిన కాడ చూడండి డెవలప్ అనేది తప్పనిసరి ఉంటుంది. ఎక్కువ ఎందుకు ఉంటుంది అని అంటే ప్రాంతం అనేది వాడే చూసుకుంటాడు. ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నాయంటే జాతీయ లెక్కన అన్ని చూడవలసి వస్తుంది. తప్పనిసరి ఇట్లా ఉంటుంది కదా బాబు. అట్లా కాబట్టి ప్రాంతీయ పార్టీలు కావాలని ఎందుకు కోరుతామంటే డెవలప్ అవటానికి అనేది కూడా కోరేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. కేసీఆర్ గారి పరాజయం అనేది దేని వల్ల జరిగి ఉండవచ్చు? దేనివల్ల జరగలేదు సార్. అందరు వీళ్ళు వస్తే అందరు చేయి కొట్టుకుంటా మధ్య చూడగానే మా అంత పక్కన లేరు, మేము తప్ప ఎవరికి గెలవడానుకున్నాం. అదొకటే పొరపాటు. అహంకారమా? అది అహంకారం అనుకుంటారా జాబ్ అనుకుంటారా దానికి అర్థం వేరు. కానీ వాళ్ళు ఏంటంటే ఇవ్వాలన్నారు అని మేమే గెలుస్తాం అనేటువంటిది వాళ్ళకి నాటకపోయింది. 2 సార్లు గెలిచిన తర్వాత 2 తర్వాత కూడా మేము ఇంత చేసాము మమ్మల్ని ఎవరు ఓడిస్తారు అని అన్నారు. కానీ అంటే మేము ఇప్పుడు చెప్పొద్దు కానీ కొందరిని ఒక 10, 15, 20 సీట్లు చేంజ్ చేసుకున్నా కూడా మళ్ళీ ఆయననే వస్తుండే. 10-15 అంటే ఆయనే ఇచ్చినంత ఫ్రీడమ్ ఎమ్మెల్యేలకు ఎవరు ఇవ్వలే. అది ఎక్కడ చూస్తే ఎవరికి వాళ్ళు వీళ్ళు చెడగొట్టుకొని కొందరు చేసినటువంటిది తప్ప వేరే లేదు. ఆయన ఏది లేక వారానికి ఒక్కసారి పబ్లిక్ని కలిసినా ఏం కాకపోవు. ఆయనకు మరి చేతకైనా ఆయన ఆలోచన ఏందో పాపం కలవలేక కూడా ఈ విధానంగా అయింది తప్ప అది వేరే లేదు. పొరపాటు అంటే కొన్ని నేను అనే దాని మీద కొన్ని చేస్తారు. అన్నీ 100 చేస్తే 10-20 పొరపాటు. మనం ఎక్కువ మాట్లాడితే కూడా తప్పులు పోతాయి అని అనుకోము. తక్కువ మాట్లాడితే తప్పులు తక్కువనే ఉంటాయి. కాబట్టి ఇది సహజం. ఎవరు అవసరం ఉన్నది, ఎవరి మనసుకున్నది, ఎవరు ఆలోచించదు అతడిగా ఆలోచించదు. ఈ 80 సంవత్సరాల మీ జీవితంలో అప్పుడప్పుడు మీరు బాధపడుతూ ఉంటారా? అరే రాజకీయంగా ప్రజాప్రతినిధిగా గెలుచుంటే ఇంకా ఇది చేసేటోడిని, ఇంకా డెవలప్మెంట్ చేసేటోడిని ఎప్పటికైనా ఉంటుంది. ఎదుటివాడు చేసిన దానికంటే నేను ఎక్కువ చేస్తుంటే అనేది ఉంటుంది. వచ్చినాక చేస్తామా లేదా తర్వాత విషయం. కానీ ఆ ఊహ అనేది వంటిది ఎప్పుడు ఉంటుంది. మనుషులమే ఊహతోటి బతికేటోళ్ళు. ఆశ అనేది వేరు, పని చేస్తామనేటువంటి ఇది వేరు. ఆశ అంటే ఇంకో పదవి అయితే ఇంకా 10 సంపాదించుకున్నప్పుడు ఆశ. ఆ డబ్బుల మీదనే ఆశ లేనివానికి నాకేం అవసరం. అట్లంటే నేను చేసుడు తక్కువ చేయలే పదవులు. ఇప్పుడు నా జాగ్రత్త ఇయ్యాల ఒక వార్డు మెంబర్ అసలు సంపాదిస్తున్నాడు ఇప్పుడు. అంటే నేనేమంటున్నా ఈ తప్పు 2 తీరులు ఉంది. తప్పు లీడర్ సైడ్ ఉన్నది, పబ్లిక్ సైడ్ ఉంది. అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకైనా తప్పుడు అలవాట్లు చేసిండ్రు వీళ్ళు. ఈ అలవాట్లను వాళ్ళు వాడుకుంటారు పబ్లిక్. ఏమని ఇప్పుడు ఎంతన్నా పని చేయని వారికి ఆ ఎలక్షన్లో ఏమన్నా ఇస్తాడా అనేది చూసే పరిస్థితి రావడం మన దురదృష్టం. ప్రజెంట్ ట్రెండ్ ఇది. వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడం ఇంకా దురదృష్టం. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అనుకుంటా? ఎప్పటి నుంచి జరుగుతుందండి. తెలుగుదేశం జమానా నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు ఎంత సార్ మీరు ఎంత ఇచ్చారు? మేము ఇయ్యలే. మా అప్పుడు ఎక్కదండి. తర్వాత ముచ్చట మళ్ళా తెలుగుదేశం వచ్చినాక మొదటిసారి ఖర్చులకే లేవా. ఇప్పుడు నాకెంత అయిందండి? నాకేమి ఇయ్యలే. 10,000 ఇచ్చిండు ఎలక్షన్ కు. 10,000 అది కూడా 2 రోజుల 10,000 ఇడ. పైసలు ఇస్తాడట సార్ రమ్మంటే నా 2 రోజుల తిరుగుడు తప్పింది ఇడ. నేను 10,000 ఇచ్చాను. ఆ 10,000 పోయేవారు ఇంకా 10 ఊళ్ళు తిరుగుతుందా నేను. 10,000తో ఏం చేసిళ్ళు? ఖర్చు మాకేముందండి, మాకెంత ఖర్చు అయింది. మా దోస్తులు అనేటువంటి మా పిల్లలు మా చుట్టాలు ఎక్కడ పెట్టుకుంటే నాకంతా 9,000 ఖర్చు వచ్చింది నేను ఎమ్మెల్యే అవటానికి. 9,000 అంతే. ఉత్తి 9,000 మరి ఏమంటారు? ఘోరం అంటే చెప్తున్నా గట్లా. 9,000 అంటే అప్పుడు కాదు
ఘోరం అనొద్దు, దాన్ని ఆ. అప్రిషియేట్ చేయాలి. అదే. పబ్లిక్ మొక్కాలి, మేము కూడా అట్లా పెట్టలేదు. అదే నేను ఇప్పటితోనే అప్పటిది కంపారిజన్ చేస్తా ఉన్నాను. 9 కోట్ల అనే పరిస్థితికి వచ్చింది. 9 ఎక్కడ ఇంకా ఎక్కువ అవుతుంది. చెప్తున్నా. ఒక్కొక్క నియోజకవర్గానికి కొన్ని కోట్లు పెడతారు. 1000 కోట్ అనే పరిస్థితి అంటే మొత్తం ఎక్స్పెన్సివ్ 9 అంటలేను, నా సొంతంగా పెట్టినవి 9000, మిగతా అందరూ పెట్టినవి మా అంటే ఇంకో 9000 10,000 ఉంటుండొచ్చు. అట్లా మొత్తం 20-30 వేలు క్లియరా? 20,000 అయిపోయింది అట్లా. ఓన్లీ డీజిల్ ఖర్చులేనా? ఇప్పుడు కోఆపరేటివ్ డైరెక్టర్ అయితే లేడు ఆ ఖర్చుతోటి. మరి అంటే చెప్తున్నా, కాలం మారింది, తప్పు మారింది. అప్పుడు గడప గడప అన్న ప్రతి ఇంటికి తిరిగి ఇంత ఇంత అని ఇచ్చేది ఉంది. అప్పుడు లేదు. అప్పుడు లేదు. మా ఎలక్షన్లో ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి మాకు రాలే. మా సొంతంగా అప్పటి నుంచి ఇప్పుడు ఏదో ఒక పదవిలో ఉంటున్నాను నేను. నేను రెడ్డి సంఘానికి కూడా 10 ఏళ్ళు చేసినాము. బిఎడ్ కాలేజ్ తెచ్చినాం, అవి కట్టినాం, చేసినాం. ఏదో శ్రమ, అందరితో దగ్గరికి పోయాడు, కలిసినాం. కలెక్ట్ నేనే ఇచ్చినాను కాదు, అందరితో కలెక్ట్ చేసి కట్టుడు, రేపలైజ్ చేసుడు జరిగింది. సేవా కార్యక్రమాలు ఏం చేస్తుంటారు మీరు మీ విలేజ్ కి కానీ మీ నియోజకవర్గానికి కానీ? మా విలేజ్కు నియోజకవర్గం దగ్గర లెవెల్లో ఇప్పుడు పోయేటట్టు లేదు. కానీ ఏదన్నా ఇప్పుడు మన పార్టీ తరఫున ఉన్నాడు అని అంటే ఎమ్మెల్యేకు రిప్రజెంటేషన్ కానీ ఇది ఉన్నదాని బాబుకి చేయండి అని చెప్తాం. మాతో అయిన కాడికి ఏదన్నా వాళ్ళకు లాభమే ఇది చేస్తామంటే ఇక్కడ ఏదైనా చేస్తాం. మాతో అయ్యేది ఉంటే పోయి చేస్తాం, తప్పేం లేదు. ఊళ్ళో కానీ ఎక్కడ కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము చెప్తుగా మా దగ్గర ఒక సైకిల్ కూడా నడిచే పరిస్థితి లేకుండే. ఇప్పుడు అంటే మీకు చిన్నగా ఒక ముచ్చట చెప్తాం. మా ఊళ్ళో ఎవరో ఊరి పెట్టుకుని చనిపోయింది అనుకో, అప్పుడు పోలీస్ ఆఫీసర్ని వీరు వాళ్ళే పంచనామా చేయించాలంటే మాకు అడిగడ్డాం పోలీస్ స్టేషన్ పోవటానికి. ఎవరిదన్నా బండి కట్టమనాలి, ఆ బండిలో వైర్లను ఎక్కించుకురావాలి, మళ్ళీ తీసుకుపోవాలి, పంచనామా చేసినాక తోయాలి. రాత్రి పూట ఎవరికన్నా ఆపద జరిగిందని అంటే నేను అప్పుడు ఎవరు లేకున్నా నేను వెంబడి పోవాలి. హాస్పిటల్ కానీ ఇంకేడ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఫారెస్ట్ కానీ ఏది జరిగినా కూడా మేము పోయి రిప్రజెంటేషన్ చేసి మంచి చెడ్డో మాట్లాడి వాళ్ళకి సాయం చేసేవాళ్ళం. వాళ్ళు మరవకుండా మాకు సేవ చేసేవాళ్ళు. మీకు అప్పుడు స్కూటర్ కూడా లేకుండేనా? స్కూటరు ఎప్పుడు వచ్చింది అంటే నేను ఎమ్మెల్యే తర్వాత ఉన్నాను. నేను ఎమ్మెల్యే తర్వాత, అంతకుముందు కూడా ఉండే. నాకు మా దోస్తు మేము కలిసి కోపులు పనిచేసి కోపులు కడతాం. ఆ కోపు కొరకు తిరగటానికి సొంత కంపెనీ ద్వారా తీసుకున్నటువంటి మోటార్ సైకిల్ ఉండే నా దగ్గర. అప్పట్లో నక్సల్స్ ప్రభావితం ఎక్కువగా ఉండేదని విన్నా నేను. మా దగ్గర మేము ఇప్పుడు నక్సల్స్ ప్రభావితం ఏంటంటే వాళ్ళు కూడా న్యాయపరంగా పోయేది ఉంటే మాకేం బాధ లేకుండే. కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఏం చేసినా పెత్తనం రావాలి అనే దాని మీద చేసేదాంతో మా సొంటలో దెబ్బతిన్నాం. మా అన్నను కూడా వాళ్ళు సిపిఎంఐ చంపుడు జరిగింది. మాకు కేవలం మేము నష్టం చేయలే, ఎవరు దినాలని చూడలేదు, ఎవరికి చెడగొట్టిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నట్టయితే మాకు పెత్తనం రాదు, ఎవడు మా చేతులకు రాడు, కాబట్టి వీళ్ళని ఏ విధానంగా భయపెట్టో బదనాం చేసో పంపాలనే ఉద్దేశంతో వాళ్ళు చెడిపోయారు, మేము చేద్దాం. అంతకంటే మీకు అప్పుడు గన్మెన్ ఉండే? గన్మెన్ ఇచ్చిండ్రు, నేను అవాయిడ్ చేసిన. అదే కొంతమంది అవాయిడ్ చేసినని విన్నాను, అందుకని అవాయిడ్ చేస్తే కూడా పాపం బల్వీందర్ సింగ్ గారు ఉండే ఎస్పీ గారు నన్ను పిలుచుకొని ఒక గంట ముచ్చట చెప్పి, కాదు బాగలేదు పరిస్థితి, నువ్వు మంచి చెడ్డ అనేది నీ స్వభావం కాదు, వాళ్ళకు చెడ్డోడు అనిపించినప్పుడు నీ మంచితనం ఏం చేస్తుంది, నువ్వు తప్పనిసరి ఉంచుకోవాలంటే ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ ప్రవీణ్ అని ఉన్నాడు చూడండి, ఈయన ఎస్పీ ఉండి ఆయన జమానా దాకా ఉన్నది, ఆయన తీసేసిండు. చెప్తున్నా అట్లా అది పరిస్థితి. సో ఇప్పుడు రాజకీయంగా మీరు అనుకున్నది చేయలేకపోయిల్లు? చేయలేకపోవడం అని ఏంటి, రాజకీయమే ఉండాలని ఏమి లేదు, సేవ చేయాలనుకునే దానికి ఎప్పుడైనా చేయొచ్చు. మనకు బుద్ధి అనేది ఉండాలి, మనకు సేవ చేయాలనేది ఉంటే. ఇప్పటికీ మాతో చేత అనేది మా దగ్గరికి వస్తే సేవ చేస్తున్నాం, ఏది అవసరం అది. ఇప్పుడు కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ఉన్నా అంటే 10 సేవ చేసడానికే. వాళ్ళకి మందు సంచులు కావాలన్నా, మేము లోన్ కావాలన్నా, ఏది చేయాలన్నా అది సేవ కొరకే కదా ఇప్పటి వరకు ఉన్నది, లేకపోతే మాకేం అవసరం. ఓకే, సో మీ కోరిక ఏమైనా మిగిలిపోయిందా? ఏమి మిగిలినాయి, ఇప్పుడు అయ్యేది లేదు, ఆశిస్తే వచ్చేది లేదు. బట్ ప్రేక్షకులకి అంటే ప్రజలకి కోరిక ఏమి లేదు. పబ్లిక్ ఇప్పుడు అందరికి కూడా తెలుసు నేను ఎట్లాంటి అనేది. ఇలా వాళ్ళందరూ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి నేను అనుకుంటున్నా. ఏమిటి
నేను ఎవరిని జడగొట్టలేదు, ఎవరిని ముంచలేదు. మీరేమైనా అనుకునే వల్ల ఎంపీ అవ్వనుండే, నేను మినిస్టర్ అవ్వనుండే అని అనుకునే వల్ల? మినిస్టర్ అయ్యేది ఉండే అని అనుకున్నాడు. మాకు అసలు అది ఉన్నదే రెండేళ్ళ, ఇంకా అయ్యేది ఉండే అనేది ఎక్కడ ఉంటుంది. మినిస్టర్ కాదు కానీ ఆర్టీసీ అది ఇది ఏదన్నా. నాదెండ్ల భాస్కర్ రావు గారికి సపోర్ట్ చేయడం వల్లనే నా రాజకీయ జీవితం ముగించడం జరిగింది అని ఎప్పుడైనా అనిపిస్తుందా? ముగించడం కాదు కానీ కొన్ని రోజులు పబ్లిక్ భయపడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. పబ్లికే భయపడరా? పబ్లిక్ భయపడతాం మేము, ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు. ఈయన ఏం చేసిపోయిండు ఇంత మంచోడు అనేది ఆలోచనకు వచ్చిండ్రు వాళ్ళు. కానీ ఇలా నేను తప్ప ఇంకెవడు ఉన్నా కూడా ఇప్పటి వరకు చెడ్డోడు అని అందరూ కానీ మంచోడు అని అనకపోదురు. కానీ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది ఏంటంటే ఈయన అట్లా చేసేటోడు కాదు, ఏదో జరిగింది చేసిండు అనేది సింపతి వాళ్ళ ఉన్నది, వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి నేను ఇంకా తిరగలుగుతున్నాను. మీరు చంద్రబాబు గారు వచ్చినప్పటికీ ఎన్టీ రామారావు గారితోనే ఉండుంటే ఈరోజు మీ లైఫ్ వేరేలా ఉండుండేదేమో. అంటే నేను అనేది ఒకటి చెప్తా, మీరేమో అట్లా అంటారు కానీ తెలుగుదేశం ఆ నాదెండ్ల భాస్కర్ రావు అనేటువంటి గడవడు కాకపోతే తెలుగుదేశమే ఉండకపో. అవునా? అవును. అంటే ఎందుకు ఉండకపో అంటున్నా అంటే డెవలప్ చేసేది ఏమీ లేదు. ఏమున్నా 2 రూపాయల కిలో బియ్యం చెప్పుకున్నాడు తప్ప ఇంకేం చేసింది లేదు. అంటే మొదలు వచ్చిన కాడ ఇక్కడ కాలేజో హీరో మంచి వచ్చేసింది కానీ ఇంకేమి కూడా జరగలేదు. అప్పుడు జరుగుతుండేటువంటి పరిస్థితి ఉంటే మేము పోయేటోళ్ళం కాదు. ఒక ట్రాన్స్ఫర్ అంటే కూడా కాలేదు, ఒక ఉద్యోగం అంటే కూడా దొరకలేదు. మరి ఏది చేయకపోతే పబ్లిక్ మళ్ళీ ఎట్లా రాణిస్తారు? అయ్యో ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేస్తేనే కదా ఆయన మీద విరుద్ధంతో మేము వచ్చినాం అనేటువంటి పరిస్థితి. ఏమంటారు? మా మీద ఏమో చేస్తాడు అనేదే వస్తుంది కదా. ఏమో చేస్తాడనేది చేసేది లేనప్పుడు వాడేనా ఏం రానే కాడికి వస్తుంది. ఆ పరిస్థితి ఉంటుండే. మేము అంటే వాళ్ళకు లైఫ్ ఇచ్చుడు ఇది వాళ్ళ అదృష్టంగా ఈ గడబడి అయిందనమాట. లేకపోతే కాకపోతే నాదెండ్ల భాస్కర్ రావు గారి వెంట మీరు నడిచిల్లు, మరి వారు మీకు ఏమైనా చేసిల్లా? ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఉన్నది ఏందని చెప్తాడు. ఏం చేస్తాడు? మేము పోవుడే తప్పైందని చెప్పలేసుకొని మేము బయటపడడం తప్ప ఆయన చేసేది ఏంది, మాతో అయ్యేదేంది ఆయనతోటి? ఏమంటారు? ఏమున్నదని చెప్తాడు ఆయన దగ్గర. పాపం ఏముందని మరి ఆయనతో పోయిల్లు? ఏమున్నదని కాదు, నేను మేము చంద్రశేఖర్ అంతే, అదొకటే ఉద్దేశం. అంతే కానీ ఆయన ఏదో చేస్తాడు మమ్మలను ఎన్టీ రామారావు కంటే గొప్పోడు అని పోలే. అర్థమైందా? నాదెండ్ల భాస్కర్ రావును కూడా గొప్పోడిపోయినోడు ఉన్నాడు, ఇవే మాట్లాడిపోతే ఎట్లా అని. అయ్యో నాదెండ్ల భాస్కర్ రావు చెప్తేనే పోయినవాడు, ఆయన చెప్తుంటానికి మేము పోరగాన్నామా? నాకేం తెలియదా? ఏమంటారు? కాబట్టి అట్లా. సో ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు ఏం చేసినా జరగదు. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్లోకి వెళ్ళరు కాబట్టి మీరు ఏదైతే కళ అనుకున్నారో ఆ కళగానే మిగిలిపోయింది, అంతేనా? కళ ఎందుకు మిగిలేదు? మాతో చేతులైంది మేము చేసినాం. మాకు ఇంతకంటే సేవ చేసేది ఏం లేదు. ఓకే, అట్లా అనుకునేది ఉంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఇంకా కళనే అనిపిస్తుంది. కాదు, దేవుని దగ్గరికి పోయినా ఇంకా కళనే, ఇంకేమో చేస్తే బాగుండి అనిపిస్తుంది. కానీ మాకు తృప్తి ఉన్నది. మేము చేసిన సేవ మీద మేము పబ్లిక్ తోటి బతికింది, మాతోటి పబ్లిక్ ఉన్న పద్ధతిలో మాకు తృప్తి ఉన్నది, చాలా సంతోషం. ఇంకా కళ ఏం లేదు, ఇంకేదో మేము కావాలనేది ఏమి లేదు. ఇప్పటికి కూడా చేతనైనట్టు మాతోటైనా సాయం చేస్తాం ఎవరితో. ఇప్పటికీ మీరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు, ఎందుకనేది అవసరం. ఆయన పెద్ద చెడ్డగేం చేయడం లేదు కదా, పబ్లిక్ సేవ చేసిండు. అదే ఆయన సొంతంగా కొన్ని ఇప్పుడు కాళేశ్వరం ఉంటున్నారు, కాళేశ్వరం చెడిపోయిన మాట తప్ప కాదంటలేను. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే టెక్నికల్గా వాళ్ళు చెప్పినది వినలేదు అనేది కొందరు చెప్తాను. అట్లా చేసినట్టయితే పొరపాటు కావచ్చు. అది అట్లాంటివి జరిగినవి చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా జరుగుతాయి. మీకు ఒక్కటే మీకు చెప్తా, ఇక్కడ మిడిల్ మానేరు కూడా కట్టం తెగిపోయింది. ఇక్కడ మిడిల్ మానేరు కట్టింది కూడా కట్టం తెగిపోయింది. మరి అది కాంగ్రెస్ జమానా. ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే కాంట్రాక్టర్లు, మరి అదెందుకు జరిగింది అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏం అవాయిడ్ చేసిందో మేము పూర్తి లోపట్టుకోలేదు. కానీ ఇవి సహజంగా జరుగుతాయి. అంత ఒత్తిడితో వచ్చిన నీళ్లకు ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకోలేదు ఉండే, కాకపోతే జరిగింది కావచ్చు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ ఎందుకు ఉన్నారు అని నేను ఎందుకు అడిగిందంటే, వారు మీకు టికెట్ ఇస్తా అంటే ఏదో ఆశించలే లేదు, ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు కదా. సో మీరు ఇంకా ఉన్నారంటే మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా? నేను అడిగినా ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు అనేది నేను అనలే ఇప్పటి వరకు. నాకు కమిట్మెంటే లేదు. నేను ఆయన ఎగబెట్టిండని నేను ఎట్లా అనాలి?
ఇందాక అన్నారు మీరు ఇంటర్వ్యూలో అన్నారు స్టేట్ రైతు సంబంధించి అది ఒక మామూలు ముచ్చటండి. అది అదొక అన్నారు పెద్ద అంటే చెప్పిన ఆయన అవసరాలకు అప్పుడు పైసా అంటే పరిస్థితి లేకుండే ఆయన దగ్గర. ఇది నడపాలంటే కూడా పైసా లేదు. మరి ఎవడన్నా ఇస్తా అంటే ఇచ్చుడు కావచ్చు. ఏమంటే నేనైతే ఏమి ఇయ్యలేదు. సో డబ్బులు ఇచ్చింది కాబట్టి అటు సైడ్ పోయింది. ఇయ్యొచ్చు అంటే ఎందుకు ఇచ్చిండు అని కూడా నేను బాధపడలే. ఎందుకు బాధపడలే అంటే పార్టీ నడుపుకోవడానికి పైసలు కావాలి, పోతే పోతే అన్నాను అట్లా. ఏమంటారు? ఓకే, నేను అనేది దాని మీద క్లెయిమ్ పెట్టి నన్ను ముంచేయని అంటలేను నేను. ఆయన అవసరం ఏమో నేను అప్పుడు నేను భాగ్యరెడ్డి కూడా అప్పుడప్పుడు పైసలు ఇస్తుండే అన్న నేను. అంటే ఎవరు ఇస్తే వాళ్ళు నడిపిండు. నేను విన్నా భాగ్యరెడ్డి గారు కేసీఆర్ గారికి ఎప్పుడన్నా పార్టీ పరంగా హెల్ప్ చేసేది అని చెప్పేసి. పైసలు అప్పుడు మరి పార్టీ నడపాలంటే ఎట్లా నడపాలండి? పట్టుకెళ్ళినా ఒక దిక్కు పోయేది కూడా నువ్వు. కానీ ఇప్పటికీ చూడండి మీరు భాగ్యరెడ్డి గారి పరిస్థితి ఏమైంది? ఆయనకి ఏమైనా టికెట్ వచ్చిందా? ఆయనకు రాదు. ఆయన మనస్తత్వం కూడా కట్టాలి. అప్పటి మందమే ఏమిటో ఎలకాలం చేస్తాడంటే ఆయనకు టికెట్ ఏం చేస్తాడు? ఇంతకంటే ఎక్కువ ఇంత నలుగురికి సేవ చేస్తాడు. ఇదేనా ఈయన వేరే దగ్గర పోతే ఏం కూడా చేయలేదు. ఇప్పుడు డాక్టర్ గా సేవలు చేస్తాడు చాలు, అదే తృప్తి పడాలి. ఇంకేమో అయితే ఏం చేస్తాడు అని అంటే ఏం చేస్తాడు? ఇటు కాకుండా అవుతాడు, అటు కాకుండా అవుతాడు. ఎమ్మెల్యే అవుతాడా, ఎంపీ అవుతాడా? అంటే ఏదో చిన్నది వస్తే వస్తుంది కావచ్చు పాపం ఆయన లెవెల్లో. ఆ పెద్దది వచ్చేది ఉంటే వేరు ముచ్చట. ఏవో ఎంపీ ఆవిడో ఎమ్మెల్యే ఆవిడో ఉంటే దాని మీద ముచ్చట. కేసీఆర్ గారు అన్నారంట ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తామని అన్నారంట ఆయన అన్నాడు కావచ్చు, ఈయన విన్నాడు కావచ్చు, మనకు తెలియదు, మనం ఏమంటారు. కానీ ఈయనైతే మరి ఉండే పాపం సహకరించిండు, కాదని చెప్పలేము. మాకు తెలిసింది చెప్తుంది. ఇక వాళ్ళ కమిట్మెంట్స్ ఆయన ఏమన్నాడు ఈయన ఏమన్నాడు మా ముందట అన్నది కాదు కదా. ఏమంటారు ఎట్లా కాబట్టి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేసీఆర్ గారి తన కవిత గారి పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటిది? మేమి కాదు దేంట్లో మాట్లాడి తప్పలబడే భూమిలేవు కానీ తొండ ముదిరి ఊసరెల్లి అయినట్టుంది. తొండ ముదిరి ఊసరెల్లి అంటే ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడికి వచ్చినాము, ఎవరి వల్ల పెద్దగా అయినాము, ఏమైనా వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే దాని జవాబు దొరుకుతుంది. కానీ కవిత గారు ఏమంటున్నారు? మన మనిషి కాదు మరో మనిషి అంటున్నారు. ఆయన ఏమన్న మనిషి? అవును, నాకేమి ఇస్తలేడు అన్నదానికి అంత పెడుతుండే అనొచ్చు మాట. అది ఏమన్నా కావచ్చు. కానీ నేను మొదలే ఉంటే ఇప్పుడు ఏమైనా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే జవాబు దొరుకుతుంది. ఇవాళ కేసీఆర్ లేకపోతే కవిత లేదు, కవిత లేకపోతే కేటీఆర్ లేదు. ఏమంటావు? వాళ్ళ పిల్లలు వాళ్ళు చేయండి వచ్చిండు. ఇప్పుడు మొదలు వచ్చినప్పుడు అన్నాడు మా ఇద్దరు వాళ్ళు అమెరికాలో బతుకుతారు, మేము ఇద్దరమే లింగడు కాబట్టి ఎవరు ఉండరు అని కూడా చెప్పిండు కేసీఆర్. అయ్యో కానీ కాలం మారింది, పిల్లలు కూడా వచ్చిండ్రు సేవ చేస్తా అని పోయిండ్రు, చేస్తుంటుండ్రు. ఈమె వేయింది, ఆమె వేయింది, ఈమె ఎమ్మెల్సీ అయింది, ఈమె ఎంపీ అయింది, ఆయన ఎమ్మెల్యే అయిండు, ఆయన మంత్రి అయిండు. అవి మేము బాధపడతలేము దానికి. అని వాళ్ళే బాధపడుకుంటాను ఓరకోరు. ఏమంటావు? వాళ్ళే ఆలోచించుకోవాలి. మేమనేది కాదు, వాళ్ళే ఆలోచించుకోవాలి. అది ఎవరికి వాళ్ళు ఆ ఇంట్లోనే ఆలోచించుకోవాలి. మేమంటే ఏమొచ్చేది దాంట్లో? ప్రజెంట్ సిచ్యువేషన్ లో భారతీయ జనతా పార్టీ పైన మీ వైఖరి ఏంటిది? భారతీయ జనతా పార్టీకి ఫ్యూచర్ ఉన్నది అనేది అనిపిస్తుంది మా ఆలోచన. తెలంగాణలో కానీ ఏది కానీ ఇంకా అది ముందే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వెనుకబోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకటే ఉన్నదండి, ఇక్కడ మనిషి అవతలోనికి లాభం ఏం జరుగుతుందంటే మనం ఏం చెయ్యకపోయినా లాభం జరుగుతుంది, మనం ఏం చేయకపోయినా వానికి లాభం జరుగుతుంది. ఆడేమని మనం ఊకుంటే ఆయన ఏం కొంచెం చేసుకున్నా లాభం జరుగుతుంది. అంటే ఆయన చేసుకునే పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తారు కాదని అనిపిస్తుంది నా ఊహ. ఏమంటారు? సో ఇక్కడ మన తెలంగాణలో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలరా నెక్స్ట్ 29లో? ఏది చెప్పలేమండి, చెప్పలేరు. ఇప్పుడు నేను అనేది ఇవాళ పబ్లిక్ ఎట్లున్నారు కదా అంటే ఏమి అనుకుంటారు. ఒక చూడు మీరు చూడండి, ఒక్కింటుంటేనే ఒక తీరు ఆలోచన ఉండదు. అవునవును, గాలి వచ్చినట్టే వస్తున్నాయి గెలుసుడు, గాలి వచ్చినట్టే పోతున్నాయి. మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? ఇంత సీనియారిటీ ఉంది కదా, ఎంత సీనియారిటీ ఉన్నా మీ ఆలోచన. ఇప్పుడు ఎంత సీనియారిటీ ఉన్నా ఇప్పుడు నాకోటి ఇన్ని రోజులు ఉన్నావు ఇంకో పార్టీ పోయి ఏం చేస్తున్నారు అంటే వాడు అంటాడు నీకు ఆడికి వచ్చి ఇచ్చు కావచ్చు కదా ఎందుకు వస్తలేవు అంటాడు. అంటే నేను నా పదవుల కొరకే పోవుడు కాదు, పబ్లిక్ బాగుపడేదానికి ఎవరు చేసినా మంచిదే. రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఎట్లా ఉంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? ఏం పాలన ఏమి ఎక్కువ మాట్లాడుతూ చెడిపోతాను.
బాగాలేదంటారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడు తప్పు జరుగుతుంది. ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ నిందించడం, ఎదుటివాడిని ఎక్కువ ఉచ్చరించడం, వాడేలంగా అని ఊకానుడు కూడా వీళ్ళకి మంచిది కాదు. ఓకే. ఇప్పుడు నేను నాకు కూడా ఎవడో అపోజ్ చేస్తాడు, వాడిని రోజు వాని ముచ్చట నేను చెప్పుకుంటాడు, వాడు దండోడు అవుతాడు. ఏమంటారు? అవును. అవతల కూడా ఏమంటారు, అబ్బో వాడిని చూస్తే దీనిసార్లు మాట్లాడుతుంటే అంటే వాడికి భయపడుతుండే అన్నట్టేనా ఆయన. ఏమంటారు? అవును. ఏమంటే ఎదుటి వాడిని కూడా ఊకే ఉచ్చరించడం పనికిరాదు. పాయింటే. సో మీ హోల్ మొత్తం రాజకీయ జీవిత చరిత్రలో మీకు మరుపురాని ఘట్టంగా మిగిలినటువంటి ఒక సంఘటన? మరుపురాని ఘట్టంగా మిగిలింది అనేటువంటిది నేను చెప్తే కదా, నేను ఎన్నడూ కూడా థర్డ్ పర్సన్ ఆలోచించక పోలేదు. నేను మన తమ్ముడు కానీ అన్న కానీ ఇంకోరు కానీ ఏం ఆలోచించక ఎట్లా పోయిందో నేను నారాయణ భాస్కర్ రావు పోవుడే అది జరిగింది. అంతకంటే నాకేం జరగలేదు, వేరే జరగలేదు. నారాయణ భాస్కర్ రావు సైడ్ వెళ్ళడము మీ రాజకీయ జీవిత చరిత్ర మీ అంతటా మీరే అది మరక అయింది. అంటే మేము ఆలోచించింది వేరు, పబ్లిక్ అనుకున్నది వేరు. పబ్లిక్ అనుకుంటా తప్పులేదు. అయ్యో మనసులో ఉన్నదాన్ని వాళ్ళు ఇప్పుడు ఆయన తినిపోయిండి అనొచ్చు, ఇంకో దిక్కు వేండొచ్చు, ఆశకు వేండి అనొచ్చు, ఏమన్నా అనుకోవచ్చు వాళ్ళు. కానీ మేము ఏం చేసినా కూడా మేము చెయ్యబోయేది ఒక తీరు అయితే ఒక తీరు జరిగింది, అది మా బ్యాడ్ లక్. మా దురదృష్టం అనుకోవాల్సిందే తప్ప దాంట్లో వేరే ఆలోచన లేదు. అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది మీరు భాస్కర్ రావు గారితో వెళ్ళడం అనేది మీరు అనుకుంటున్న దాని ప్రకారము. ఒక నిమిషం, ఆ చిన్న మిస్టేక్ ఈ రోజు మీ రాజకీయ పునాదులనే పక్కన పెట్టేసింది. ఏది పెట్టింది నాకేం లేదు, నేను ఎంపీ 5 ఉన్నా, ఇంకేం 5 ఉంటుంది కానీ అయ్యేవాళ్ళేమో, మరోసారి అయ్యేవాళ్ళేమో 5 కావచ్చు, పోదు కావచ్చు. కానీ నాకు ఇప్పటికి కూడా తృప్తి ఉన్నది ఏంటంటే నా పబ్లిక్ నాకు అన్ని తీరా సహకరించారు, ఎప్పుడు నన్ను పట్టుకుంటలేదు, నా సేవకు గుర్తింపు ఇచ్చిండ్రు. ఇండిపెండెంట్ గా వాళ్ళు ఇంకా మీకు ఓటేసి ఉంటే అంతే. అంతా కూడా ఆశపడలేదు. వాళ్ళు ఆలోచించే పద్ధతిలో ఆ 8,000 మంది ఆ పద్ధతిలో నేను ఇంత చేయం కూడా 8,000 మంది కూడా అంటే నాకు గొప్పనే. అప్పుడు ఏమంటారు, ఇంకోరికి కాదు 800 కూడా రాకపోవు, అది నేను సంతోషపడేది. ఓకే. ఏమంటారు, ఎందుకంటే అది ఉన్నది కదా, ఆ బ్యాడ్ ఇంప్రెషన్ గా ఉన్నోళ్ళము మనం ఆయనతో తెచ్చుకున్నామంటే సంతోషపడాలి. ఏమంటారు? అవును. అట్లా అందుకే, అంతకంటే వేరే లేదు. మనం ఎప్పుడూ రాజకీయంగా సంతోషపడేది కానీ బాధపడేది లేదు. ఓకే. సో అప్పటి రాజకీయానికి ఇప్పటి రాజకీయానికి చాలా తేడా ఉంది. అయితే మేమే నడవగలుగుతారేమో, దాంతో జోలిపోయే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా నిలబడమని, దేనికైనా నిలబడమంటే నేను నిలబడా. వాళ్ళు 100 మంది వచ్చి నిలబడమని నిలబడా. ఎందుకనంటే నేను డబ్బు లేనిది లేదు, ఇవ్వాలి. డబ్బు ఖర్చు చేయింది ఏది కాదు, డబ్బు పెట్టలేము, మేము చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు పెట్టి కూడా మా పద్ధతి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఈ 2029 ఎలక్షన్లో మీకు మీలాంటి సీనియర్స్ అందరినీ పిలిపించి టికెట్ ఇస్తే మీరు ఓకేనా? నిలబడరా? అవసరం లేదు. ఆయన టికెట్ ఇవ్వని, ఆయన ఓ రాసులు పోసిన అది ఇవ్వని. మేము ఇప్పుడు వాళ్ళని బతిలాడలేము, వాళ్ళని అడగలేము, ఆ పద్ధతిలో మేము పోలేము. మాకు అవసరం లేదు. మీరు బతిలాడు కాదు, మేము అవసరం లేదు. మాకు ఆ పెత్తనం లేకున్నా సరే కానీ ఆ పద్ధతిలో మేము పోలేము, మాతో కాదు పని. ఎందుకంటే నీకు దండం పెట్టుకుంటా 1000 ఇస్తా, 2000 ఇస్తా, 5000 ఇస్తా అనేది మేము ఇచ్చుకుంటా వచ్చే పరిస్థితిలో మేము లేము. మాకు అది ఇష్టం కూడా లేదు. పబ్లిక్ అట్లా వచ్చేటువంటి పద్ధతి కూడా లేదు మాకు. పబ్లిక్ అది వచ్చినా రాకున్నా సంతోషమే. కానీ ఇక్కడ మారాల్సింది పబ్లిక్ కదా. మరి పబ్లిక్ మార్పు వచ్చినప్పుడే అది జరుగుతుంది మంచి అనేది. ఇక లేకపోతే ఎవడో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, తప్పు అని అంటలేదు నేను, ఈ ఫ్రీకి ఇచ్చేటువంటివే తప్పు జరిగింది. ఫ్రీ స్కీమ్స్ ఏవైతున్నాయో తప్పు. వాళ్ళకి ఎంత డెవలప్ చేయి, ఇండిపెండెంట్గా ఏమన్నా చేసుకోమని అప్పిచ్చి మాఫీ చేయి, వాడికి పైసా వంగుతుంది, ఒళ్ళు వంగుతుంది ఫ్రీగా. ఇప్పుడు ఏముందండి, లేబరు అన్ని పెరిగినాయి అంటారు, రోజు పెరుగుతారు. వాళ్ళు ఏం పెరిగినాయండి? మరి నాకు వచ్చేటివి పెరగాలా లేదా ఇవ్వాలంటే? అవును. అయ్యో ఇప్పుడు వాళ్ళు లేబర్ వస్తారు, అన్ని పెరిగినాయండి అంటే 400 500 అంటావు నువ్వు. మరి నాకు ఇచ్చడానికి కూడా పెరగాలి కదండి. అవును, పాయింటే. మరి ఇప్పుడు నాకు లిమిట్, నాకు ఇప్పుడు 50,000 వస్తుంది నాకు లిమిట్. అది ఏదో పుణ్యం కాదు, ఏదో మంచి దేవుడు పండించాడు, ఆ 50,000 వస్తుంది. మరి నేను 7,000 కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా.
ఒక నా బట్టలు ఉతికేటువంటి నేను చెప్పవద్దు కానీ 20 రూపాయలు 35 అడుగుతుంది. ఏం చెప్పాలి? 15 రూపాయలు ఎక్కువ. ఓ 5 పెంచుకున్నాం 2 పెంచుకున్నాం అంటే దానికి అర్థం ఉంది. మేము కాదంటే మేము లండోళ్ళం, వాళ్ళు మంచోళ్ళు. మీ అసొంటి వాళ్ళకి చెప్తే ఆ గరీబ్ గారు అడిగండి ఇచ్చేం బాయ్ అంటారు. అవి మేమేం చెప్తాం? సంగారికి నీకు చెప్పే బదులు ఊరుకున్నది లేదు. అవును, బయట ఇదే నడుస్తుంది. మరి ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు అందరూ అన్ని పెరిగినాయి అని ప్రతి వాడు అడుగుతాడు. ఇలా చాకలి అడుగుతుంది, మంగళ అడుగుతుంది, లేబర్ అడుగుతుండు, ఇస్త్రీ చేసేటని అడుగుతాడు, మంగళ చేసేటని అడుగుతాడు, అందరూ అడుగుతాడు. నువ్వు పెరిగినాయి అనే దాని మీద ఈ అడిగేటోళ్ళందరికీ ఉచితమే వస్తున్నాయి వచ్చేటివి గవర్నమెంట్ నుంచి. మీరు అదృష్టలేరు ఏమంటారు? అవును, ఈ అడిగేటోళ్ళందరికీ ఉచితమే వస్తున్నాయి కదా. బియ్యం రాబట్టే, ఏదంటే అది రాబట్టే. హాస్పిటల్కి వస్తే ఫ్రీ అయినాయి, ఏమన్నా నొప్పెత్తే సీఎం ఫండ్స్ నుంచి ఫ్రీ అయినాయి. నీకు అది చూసలేదు, ఏమన్నా పెరిగినాయని అడుగుడు ఎంబడబడ్డాను అంతే. సీఎం ఫండ్స్ అంటే దానికి ఒక పెద్ద కథ, దానికి ఏ కథ లేదే. ఈజీ గోయింగ్ ఉండడానికి ఒకటి ఏంటంటే వాడు స్వయంగా పోలేడు కాబట్టి నేను ఆన్సర్ అడుగుతాడు అంతే. దానికి కరెక్ట్ వేరే పోయేది ఉంటే, కరెక్ట్ సర్టిఫికెట్ ఉండేది ఉంటే పోవచ్చు, డైరెక్ట్ రాయించుకోవచ్చు, రావచ్చు, తీసుకోవచ్చు. అది కానీ ఇక ఇప్పుడు ఏమైపోతుంది రాజకీయం, వీడు మన మనిషినే కాదా, మన మనిషి కాకపోతే ఇయ్యద్దు. ఇది మానవత్వం కాదు. ఏ పార్టీ ఇవ్వడన్నా కానీ మనిషే. అవును, వారి బతికించడు మనం ముచ్చట. అవును, ఏమంటారు? వీడు నా పార్టీ వాడు కాదు, సావంగా చూస్తామంటే ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ గారితో మీరు ఉన్నారు. ఉన్నాం, ఇప్పుడైతే ఉన్నాం. నేను ఇంకొక పేరు విన్నా, కేసీఆర్ గారితో విన్నది డాక్టర్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు వారు. మీరిద్దరే ఉన్నారా? వారు అంటే మీ ఏజ్ వాళ్ళ గురించి నేను వారు పాపం మొదటి నుంచారు. ఆయన హెల్ప్ కూడా తెలంగాణ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ సహకారం ఉంది కేసీఆర్. అట్లా ఉన్నది, వాళ్ళు అనుభవిస్తున్నారు. అందులో కూడా ఆ కుటుంబంలో ఇంకోడు కాంగ్రెస్ ఉన్నాడు, వాళ్ళ అన్న కొడుకు ఈయన ఉన్నాడు. ఎవరు ఇచ్చాం వాళ్ళు. ఒక్క కుటుంబంలో 4 పార్టీలు ఉన్నాయి. ఏమంటారు? అవును, ఒక కొడుకు కాంగ్రెస్ ఉన్నాడు, ఒక కొడుకు బీజేపీ ఉన్నాడు, ఒక కొడుకు సిపిఐ ఉన్నాడు, ఒక కొడుకు బీఆర్ఎస్ ఉన్నాడు. ఎవరి స్వేచ్ఛ వాంది, మనం ఏం చేస్తాం? ఈ మధ్యలో ఎప్పుడైనా కేసీఆర్ని కలవాలి అని అనుకుంటున్నారా? అవసరం లేదు, పెద్ద అవసరం లేదా? ఏదో తటస్థిస్తుంది తప్ప ఎక్కడైనా. కేటీఆర్ గారు మిమ్మల్ని కలుస్తారా ఎప్పుడైనా? అంటే మీరు సిరిసిల్ల పోయినప్పుడు కానీ ఎప్పుడన్నా మీటింగ్లు ఉంటే కలుస్తాడు, ఆదరిస్తాడు. అవసరం ఉండదు అంతే. ఎవరైనా గౌరవం ఇచ్చి మాట్లాడతారు కలిసినప్పుడు, మాకు అంతే సంతోషం. ఎందుకంటే ఏం లేదు. ఏమంటారు? మాకు కావాల్సింది కూడా అంతే. అవును, ఏమంటారు? అవునవును, మాకు ఇంకేం చేసేది లేదు, లక్షల కోట్లు కావాలనేది లేదు. నువ్వు భాయ్ అంటే భాయ్ విలువ, వాళ్ళు అన్న అంటారు, వాళ్ళతో మేము ఉంటాం అంతే. అపోజిషన్ లేదు, వాళ్ళతో ఫేవర్గా చేసి అలుపుకున్నది లేదు. ఇప్పుడు డైలీ మీ కార్యాచరణ ఏంటి? డైలీ ప్రతిరోజు ఏం చేస్తుంటారు? ప్రతిరోజు ఏం చేస్తాం? వాటికి ఇంత వాకింగ్. ఇప్పుడు అది కూడా అవుతలేదు, కాళ్ళ నొప్పి తోటి వాకింగ్ లేకుండా. ఇక్కడ మేము డే కేర్ సెంటర్ అని ఉన్నది, వృద్ధులది. అది అప్పుడు గవర్నమెంట్ ఎంబడి పడితే 14 సంవత్సరాలకు ఆ కన్ననని కలెక్టర్ ఉన్నప్పుడు ఇచ్చిపోయిండు. అక్కడికి పోతాం, కూర్చుంటాం, పేపర్లు చదువుతాం, మన వాళ్ళు వస్తారు, కలుస్తాం, మాట్లాడతాం, చేస్తాం. సీనియర్ సిటిజన్స్ అంతా పెద్ద మనుషులు వస్తారు, వాళ్ళకి ఏమన్నా సాయం అయితే అది చేస్తాం. అట్లా రిప్రజెంటేషన్ గవర్నమెంట్ తోటి కానీ వాళ్ళ ఆఫీసర్లతో కానీ ఏదన్నా రిప్రజెంటేషన్ అవసరం ఉండి వాళ్ళకి ఏదైనా సాయం ఉంటే చేస్తాం. అట్లా. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏమన్నా చెప్పాలి? నేను ఇప్పుడు సీనియర్ సిటిజన్ ఎందుకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నేను సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ ఉన్నా కార్పొరేషన్. అంటే మీరు ఏమైనా జాబ్ చేసిల్లా? ఫెడరేషన్ మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఓకే, అది ఎప్పుడు సార్? 1980 నుంచి 80 కాదు, 80 తర్వాత 85, 89 నుంచి చేసిన. ఓకే, 5-6 చేసిన. మీ గ్రామంలో మీ సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ ఏదో ఒక్కటైనా ఇప్పటికి ఉందా? ఇప్పటికంటే ఏదో రోడ్, సీసీ రోడ్ ఏదో ఒకటి ఇప్పటికి ఏమైనా ఉందా? రోడ్ కానీ సీసీ రోడ్ కాదు, స్కూల్ వేసినాం. ఏవో సొంతంగా అందరిని పిలిపించి స్వయం సేవ చేసి అన్ని రూమ్లు కట్టినాం. ఏమంటారు? స్కూల్ రూమ్స్. అప్పుడు సరిపోతుంది. ఇప్పటికి ఉందా సార్? ఇప్పటికి ఉన్నాయి.
వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండ్రు పాపం, అక్కడ అవసరం తీరు. గవర్నమెంటే చేస్తామంటే వాళ్ళకి అంత డిస్టెన్స్ ఎక్కువ అయినప్పుడు అవసరం అని అట్లా చేసినాము. అట్లా ఇవన్నీ అని యాది ఉంటాయి. కానీ ఎప్పుడు మేము చేసింది 69 ముచ్చట, ఇప్పటి వరకు ఎప్పుడైంది 69 అంటే ఎప్పటి నుంచి 69 అంటే 66 నుంచి సేవ చేస్తున్నాను నేను ఊరికే, వాళ్ళకి అవసరం ఉన్నది నుంచి 66లో ఊరికి వచ్చిన నేను, ఊరికి వచ్చి ఉన్నాము. ఏది అవసరం ఉన్నా వాళ్ళకు మనతోటి అయినా హెల్ప్ చేసినాం. వాళ్ళు కూడా మాతోటి అట్లే ఉన్నారు పాపం, ప్రేమగా. ఏమంటారు, సిపిఎంఎల్ వచ్చినా కూడా మా పబ్లిక్ మా పద్ధతులే ఉన్నారు తప్ప రాడికల్స్ వచ్చి మాకు సపోర్ట్ చేయాలని చేసిండ్రు. మీరు ఇంత మంచి వాళ్ళకు మీకు అన్యాయం జరుగుతుందని సిపిఎంఎల్ మాకు పోటీ చేస్తే వాళ్ళు మాయంబడి ఉన్నారు. వాళ్ళు మాయంబడి తిరిగితే పోలీసు వాళ్ళు నువ్వు రాడికల్కి సపోర్ట్ చేస్తావని అడిగిన దినాలు ఉన్నాయి. ఏమంటారు, అరే నువ్వు మంచోడని వస్తే నేను పొమ్మని నేనేమన్నాను చెప్పండి. అయ్యో నువ్వు వద్దయ్యా అని అంటే మరి ఆయన దుష్మన్ అవుతాడు తప్ప మేము ఏం చేసే పరిస్థితి లేదు కదా. అట్లా మరి నువ్వు మంచోడి అని వచ్చిన అయితే మేము తిట్టి పొమ్మని రాదు కదా బిడ్డ. ఏమంటావు? సో లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఏది చెప్పినా పబ్లిక్ చేసినటువంటి సేవ వృధా పోదు. అవును, వాళ్ళ అభిమానం ఉన్నది అని అంటే ఎప్పటికైనా అది సంతోషమైనట్టు ఒక మనం ధనాన్ని నిలవబెట్టుకునేటువంటి పొజిషన్లు ఉన్నటువంటిది తృప్తి. దాంతో ఒకటే నువ్వు చెడ్డోనివి కాదనే సర్టిఫికెట్ వస్తే చాలు మాకు, అదే సంతోషం. నువ్వు మంచోడివే కానీ మంచోడి అనుకున్న పర్వాలేదు, వాడు చెడ్డోడు కాదని అనేటువంటి సర్టిఫికెట్ వస్తే దాని సంతోషంలో ఉన్నది తప్ప అంతకంటే ఏమి లేదు. ఇంకా మేము చేసేది కూడా ఏమన్నా మాతోటైనా మంచి చేయాలి తప్ప చెడ్డ చేసే పరిస్థితుల్లో లేము. వాళ్ళ యొక్క అభిమానం అట్లే ఉండాలని కోరుకుంటున్నాం, భగవంతుడు అట్లే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అంతకంటే ఏం లేదు. మా నిజ జీవితం ఏదైతున్నదో ఇదే సంతోషంగా ఇదే పద్ధతిలో నడిస్తే దాని ఇంకా మాకు కావాల్సింది ఏం లేదు. రైట్, అవును. యా, సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.